ఎన్నో దినాల నుంచి ప్రార్థన చేసి కనిపెట్టి ఎదురు చూసిన ఈ దినాలకు ప్రభు మనను తీసుకుని వచ్చారు. దేవుడు తన దాసుని హృదయంలో ఉంచిన భారమును బట్టి ఒక 2 దినాలు సేవకుల కొరకు ప్రత్యేకమైన కూడికలు జరగాలి అని, ఒక దినం సంఘమంతటకు ఒక ప్రత్యేకమైన కూడికలు ఉండే దినముగా ఉండాలని అన్న జాషువా గారు ఆలోచించి ప్రార్థించి మరి అనేక దినాలుగా దీని గూర్చి ఎన్నో ప్రణాళికలు ప్రయాసలు పడి ఎట్టకేలకు ప్రభు ఆ మంచి దినాల్లోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చారు. ఈ దినాలలో మనము దేవుని వాక్యము చేత పురుగొల్పబడి సవరించబడి ఆదరించబడి ముందున్నటువంటి రోజుల్లో నేనును మీరును మనమంతా కలిసి మన ప్రభు కొరకు యోగ్యమైన పరిచర్య చేసే దిశగా మన అడుగులు ప్రభు స్థిరపరచాలని ఆశిద్దాం. నాకు తెలిసినంత వరకు ఇప్పటి నుంచి రేపు మధ్యాహ్నం 2nd సెషన్ వరకు సేవకులైన మీతో నేను 4 వర్తమానాలు చెప్పవలసి ఉంది. నా మట్టుకు నేను ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ప్రభు నా మనసులో పెట్టిన తలంపులను ఆధారంగా చేసుకుని 4 వర్తమానాలు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నుంచి మీతో పంచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఈ కూడికల్లో మరి యొక్క ప్రత్యేకత, వర్తమానమైన తర్వాత కొంత సమయం మనం ప్రార్థనలో గడిపే అవకాశాలు మరి దైవదాసులు ప్రణాళిక చేసి మన ముందు ఉంచారు గనక దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మనలను మనం లోతుగా పరీక్ష చేసుకుంటూ లోపల ఒక అంతర్మథనం జరగగా మన హృదయాలను ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుని మంచి గడియలను మనం కలిగి ఉందాం. ఈ పూట నేను దేవునికిష్టమైన కాపరి ఆ సంగతి మీతో చెప్తాను. మధ్యాహ్నం దేవుని సంగమునకు కాపరైన వాని హృదయం చెప్తాను. దేవుని సంగమునకు కాపరైన వాని హృదయం ఎలా ఉంటే బాగుంటుందో మనం చూస్తాం. రేపు ఉదయం దేవుని సంగమునకు కాపరైన వాని దృక్పథం, ఏ దృక్పథాలతో సేవ చేయాలి అనేది మనం చూస్తాం. రేపు చివరి వర్తమానములు అంటే సేవకుల వర్తమానంలో దేవుని సంఘమునకు కాపరి తనకు అప్పగించబడిన సంఘం, దాన్ని గురించి మనం చివరి వర్తమానంలో మనం వింటాం. దేవునికి ఇష్టమైన కాపరి యొక్క హృదయం, కాపరి యొక్క దృక్పథాలు, కాపరికి అప్పగించబడిన సంఘం, ఈ 4 సంగతులను అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలోంచి కొంత మనం ధ్యానం చేసి మనం ఎక్కడ ప్రోత్సాహాన్ని తెచ్చుకోవాలో తెచ్చుకుందాం, ఎక్కడ సవరించుకోవాలో అక్కడ సవరించుకుందాం, ఎక్కడ మనం ఆదరించబడవలసి ఉందో అక్కడ ఆదరణ పొంది ఈ కూడికలలో మరి సేవకుల మధ్య జరిగే ఈ పరిచర్య చాలా అర్థవంతంగా మనం కలిగి ఉందాం.
సరే, ఎంతమంది వచ్చారు అన్నది మనకు ప్రాముఖ్యం కాదు. వచ్చినటువంటి మనం ఏ మేరకు మేలు పొందామన్నది చాలా ప్రాముఖ్యం. నా మట్టుకు నేను ఒక అనుభవం మీతో చెప్పగలను. ప్రపంచంలో 5 పెద్ద వేదాంత పండితులు ఉన్నారు. అందులో కొంతమంది చనిపోయారు, ఇప్పుడు ఒక 2 బ్రతుకున్నారు. ప్రపంచం వారిని టాప్ మోస్ట్ థియోలాజియన్స్ అని పేరిచ్చింది. అందులో ఒక ఆయన భారతదేశం వచ్చి సేవకులకు కొంచెం ఎక్కువ వాక్యం నేర్పించి వారు మంచిగా సేవ చేసేలాగా నేను సహాయపడాలని ఆయన డబ్బులు పెట్టుకొని ఆయన వచ్చాడు. ఇండియాలో ఒక శీతల ప్రదేశంలో, అంటే ఎండల్లో ఉండి పనిచేయలేడు కాబట్టి ఒక శీతల ప్రదేశం, కొడైకెనాల్ ఒకసారి, ఊటీ ఒకసారి, అట్లా అలాంటి శీతల ప్రదేశాల్లో సంవత్సరంలో ఒక 40 రోజులు సేవకులారా మీ సేవ కొంచెం ఆపి ఇక్కడ రండి, వచ్చి కూర్చొని మనం వాక్యాన్ని నేర్చుకుందామని పిలుపునిచ్చాడు. సరే, ఆయన ఇచ్చిన పిలుపులో కొడైకెనాల్, ఊటీ అంటే సైట్ సీయింగ్ స్థలాలు కదా. మన వాళ్ళంతా ఆసక్తితో వచ్చేవాళ్ళు. 5 రోజులు అయ్యేసరికి ఆ ప్రదేశాల్లో చూడవలసిన స్థలాలన్నీ చూడడం అయిపోయిన తర్వాత చలి కూడా కొంచెం తట్టుకోవడానికి కష్టంగా ఉంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్లు, టెలిగ్రాములు రప్పించుకునేవాళ్ళు. వీళ్ళందరి పనులు నేనే చేసేవాడిని కాబట్టి ఈ ఫోన్లు సరైన ఫోన్లా, దొంగ ఫోన్లా, ఈ టెలిగ్రాములు సరైన టెలిగ్రాములో, దొంగ టెలిగ్రాములో నాకు తెలిసిపోయేవి. కానీ వైఫ్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ, వైఫ్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ, సన్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని మన అయ్యగారులే ఏమండి దొంగ టెలిగ్రాములు తెప్పించుకొని నాకు ఈ టెలిగ్రామ్ వచ్చిందండి, వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకే చూపించేవాళ్ళు. సరే, మరి అలా టెలిగ్రాములు వచ్చాక ఉండమని మనం ఏం బలవంతం చేస్తాం. సరే వెళ్ళండి అని పంపించేసేవాడిని. అలా ఒక 60-70 మందితో ప్రారంభమయ్యే ఈ పాస్టర్స్ టీచింగ్ ప్రోగ్రాం చివరికి వచ్చేసరికి దాని సంఖ్య చాలా నీరసపడిపోతూ ఉండేది. సరే, ఒక విడతలో 62 మంది వచ్చినాం ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి. 62 మంది సేవకులకు మంచి గెస్ట్ రూమ్స్, తర్వాత మంచి భోజనాలు, దీనికేం వీళ్ళు ఖర్చు పెట్టింది లేదు. అంతా పాపం ఆ దైవజనుడు ముసలాయన కష్టపడి తెచ్చిన డబ్బులే. మొత్తానికి 62 మంది వచ్చారు. ఈ సంవత్సరం టీచింగ్ ప్రోగ్రాం ఘనంగా జరగబోతుంది అని అనుకున్నాం. సరే, జరుగుతూ ఉంటే విచారకరమైన విషయం మీకు ముందే చెప్పానుగా, దొంగ టెలిగ్రాములు, దొంగ ఫోన్లు ఇవన్నీ వచ్చి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని అంటే, స్థలం బాగులేదా, అకామిడేషన్ బాగా ఇవ్వలేదా, భోజనాలు బాగులేవా, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. కానీ ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, ఆ దేవుని సేవకుడు రోజుకి 25 పేజీలు చెప్తాడు. ఈ 25 పేజీలు రాత్రి చదివి ఉండాలి. ఈరోజు చెప్పిన 25 పేజీలు మళ్ళీ చదివి రేపు ఉదయం క్విజ్లో పరీక్షలు రాయాలి. తెల్లవారితే 25 పేజీల మీద పరీక్ష, మళ్ళీ 25 పేజీలు టీచింగ్ కొరకు చదివి ఉండాలి. మరి 25, 50 పేజీలు చదవాలంటే మన వాళ్ళకి ఎంత కష్టమో చెప్పలేం. కనుక ఇక చదవడానికి బద్ధకమై, పరీక్షలు రాయడానికి భయం వచ్చి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అందరినీ పంపించేస్తున్న నాకు చాలా డిస్కరేజింగ్గా ఉంది. ఏం చెప్తాడు పాపం ఈయన, తరగతులు చివరి వరకు నడుస్తాయా, ఎలా వెళ్ళిపోతున్నారేంటి అని బాధ అనిపించేది. ఒక 12 రోజులు దాటేసరికి 2 మిగిలారు. 62 మందిలో 2 మిగిలారు. అందులో నేను ఒకడిని. నాతో పాటు కాకినాడకి చెందిన మరొక సహోదరుడు, ఆయన మేమిద్దరం మిగిలాం. నేను అనుకున్నాను, ఈ 2కి ఏం వాక్యం చెప్తాడు, ఇంకెన్ని రోజులు ఉండాలి, 28 రోజులు ఉండాలి. 28 రోజులు 2కి ఏం చెప్తాడు వాక్యం. బాబు, మీ ఇండియన్స్కో నమస్కారం, మీకు వాక్యం మీద శ్రద్ధ లేదు, అందరూ వెళ్ళిపోయారు, మీ 2కి నేనేం చెప్తాను,
మీరు తట్టాబుట్ట సర్దుకొని పొండి, నేను కూడా వెళ్ళిపోతాను అమెరికా అంటాడేమో అని ఏ రోజు అంటాడని చూస్తుంటే ఒక్కరోజు కూడా ఆ మాట అనలేదు ఆయన. తర్వాత 28 రోజులు తరగతులు ముగించి మళ్ళీ 40 రోజులు ముగింపుకు వచ్చేసరికి మా ఇద్దరికి మరి పరీక్షలు పెట్టి మార్కులు గ్రేడింగ్ వేసి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తూ ఇలా చెప్పాడు, భారతదేశంలో కొంతమంది సేవకులను నేను సంసిద్ధులుగా చేద్దామనుకున్నాను, అందరూ వెళ్ళిపోయారు, మీరిద్దరే మిగిలారు. మీ ఇద్దరిలో నేను కొన్ని వేల మందిని చూస్తున్నాను. మీకు వాక్యం చెప్పిన ప్రతిసారి వీళ్ళు నమ్మకస్తులై కొన్ని వేల మందికి ఉపయోగపడతారని నేను అనుకుంటూనే వాక్యం చెప్పాను. నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు. మీరు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకపోతే నా ఆశలన్నీ మీరు అడియాశలు చేసినట్టే లెక్కని ఏడుస్తూ ఉన్నాడు. అది నా బుర్రకు బాగా పట్టింది. నేను అనుకున్నాను, మన తెలుగు సేవకులు ఒక 100 మంది లేకపోతే గొంతు పెగలదట. ఏం చెప్తామండి, ఇద్దరికి ముగ్గురికి అమ్మ ప్రార్థన చేసుకుని వెళ్ళండి, ఈ వేళగా చాలు, ఎవరూ రాలేదు కదా అని చెప్తాము. ఏమండి, నెట్ బైబిల్లో హిబ్రూ నుంచి తెలుగులోనికి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసిన తర్జుమాదారుడు ఆయన. నెట్ బైబిల్ అంతా తనే ట్రాన్స్లేట్ చేశాడు. సదరన్ బ్యాప్టిస్ట్ వాళ్ళు మేము ఓన్గా ఒక ఇంగ్లీష్ బైబిల్ కలిగి ఉండాలంటే హీబ్రూ గ్రీకు నుంచి పాత కొత్త నిబంధనలు తర్జుమా చేసిన దైవజనుడు ఆయన. ఏమండి, అతను ఎట్లా హీబ్రూ బైబిల్ పట్టుకుంటాడు, కళ్ళు హీబ్రూ చూస్తాయి, నోట్లోంచి ఇంగ్లీష్ వస్తుంది. నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలకు గమనిస్తూ ఉన్నాను. ఆయన ఏమైనా ఒక చిన్న లెటర్ మిస్ అవుతాడేమో, చిన్న పదం మిస్ అవుతాడేమో చూద్దామనుకుంటే ఒక్కసారి కూడా తప్పు చదవలేదు ఆయన. గ్రీక్ చూస్తుంటాడు, కళ్ళు గ్రీక్ చూస్తాయి, నోరేమో ఇంగ్లీష్లో చెప్తుంది. ఏమండి, కానీ ఒక లెటర్ కూడా మిస్ అవ్వదు. అంత స్కాలర్ వస్తే ఎంతమంది వచ్చి కూర్చోవాలి ఆయన ముందు? ఇద్దరితో తృప్తి చెందాడు. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే, మరి సేవకుల కూడిక చాలామంది వస్తారనుకుంటే మేము కొద్దిమంది వచ్చాము, జాషువా గారు ఏం కంటిన్యూ చేస్తారు, ఆ స్వామి బ్రదర్ ఏం చెప్తారని మీరేమి నిరుత్సాహపడక్కర్లేదు. ఏమండి, ఇక్కడ ఇద్దరున్నా చెప్తాము, ఒక్కరున్నా చెప్తాము, మొత్తానికి దేవుని సంకల్పం మాత్రం నెరవేర్చబడి తీరాలంతే. కనుక యోగ్యమైన మంచి మనసుతో, ప్రభువా నాతో ఏం మాట్లాడదలిచావో అది స్పష్టంగా నాతో మాట్లాడండి, మీరు మాట్లాడిన ప్రతి మాటకు నేను వైబ్రేట్ అవుతాను, కదిలించబడతాను, నేను స్పందిస్తాను అనే మంచి మనసుతో మనం ఈ స్థలంలో దేవుని వాక్యాన్ని మనం వింటాం. సరే, మంచిది. నేను ముందే టాపిక్స్ చెప్పేశాను కాబట్టి నాతో మీరు కలిసి దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి వీలుంటుంది. ఈ పూట దేవునికి ఇష్టమైన కాపరులు, ఇదే మెయిన్ టైటిల్ మన ఈ సేవకుల కూడికు. బైబిల్లోంచి ఒక మాట చదువుతాను చూడండి, తర్వాత భాగాన్ని మార్చి చదువుతాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. మరో స్థలంలో మరో భాగాన్ని మార్చి చదువుదాం. దేవునికి ఇష్టమైన కాపరి ఎలా పనిచేస్తాడో తెలియాలిగా, అందుకొరకు ఈ భాగాన్ని మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. తెస్సలోనిక సంఘానికి వ్రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు మార్చి చదువుదాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు గాని
ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. కలిసి చదువుదాం. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టు మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించచ్చు, ధైర్యపరచచ్చు, సాక్ష్యమిచ్చచ్చు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రేమపూర్ణుడువైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, దయాళుడువైన దేవ, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. నీ దాసుడు అన్న జాషువా గారు ఈ ప్రాంతంలో మరి సేవకుల కొరకు ఒక 2 దినములు ఒక అర్థవంతమైన కూడిక కలిగి ఉండాలని ఆశించి ఈ సమావేశాన్ని, ఈ ప్రత్యేకమైన కూడికలను ఏర్పాటు చేశారు. నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని, పరిశుద్ధుల సావాసాన్ని ప్రేమించి మా ప్రియులు నీ సేవలో ఉన్నవారు కొంతమంది ఈ చోటికి చేరి రాగలిగారు. ప్రభువా, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. మీ సంకల్పంలో, మీ ఏర్పాటులో ఉన్న మేము నీ వాక్య సముఖమునకు చేరివచ్చి ఉండగా మా జీవితాలలో బహులోతుగా మా హృదయాలను పరీక్షించుకుంటూ నీకిష్టమైన కాపరులంగా మేము పనిచేయడానికి మమ్మలను సవరించండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మలను దిద్దండి, యోగ్యమైన వ్యక్తులుగా మలచండి. చేరువచ్చిన నీ దాసులందరిని బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు సమర్పిస్తూ నన్ను నేను, మా ప్రియులను, నీ సేవకులైన వారిని నీ చేతికి అప్పగించి ఈ సమయం మా నోటి మాటలు, మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయమని సర్వ కృపానిధియగు దేవుడవైన నీకే మమ్మల్ని మేము అప్పగించుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. నాకిష్టమైన కాపరులను మీ కొరకు నేను నియమింతును. మనం చరిత్రలో ఇలాంటి మాట ఒక వ్యక్తిని గూర్చి దేవుడు చెప్పాడు. అతడు నాకిష్టమైన వాడు, లేదా అతడు నా హృదయానుసారుడు అనే మాట. ఈ మాటను దేవుడు దావీదును గూర్చి పలికినాడు అనే విషయం మనం ఎరుగుదాం. సరే, ఇప్పుడు యూదులను ఉద్దేశించి దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును అన్నాడు. నాకిష్టమైన కాపరులను నియమిస్తాను అని చెప్పినప్పుడు నేపథ్యం ఎలాంటిది?
ఎలాంటి పరిస్థితులలో నాకు ఇష్టమైన కాపరులను నియమిస్తాను అని ప్రభు చెప్పారు. ఇది కొంచెం మనకు అర్థమైతే ఈ మందిరంలో కూర్చున్నటువంటి మనం అలాంటి నేపథ్యంలో మనము దేవునికి ఇష్టమైన కాపరులమైతే మన ద్వారా దేవుని యొక్క సంకల్పాలు అవి సంపూర్ణంగా నెరవేర్పుకు వస్తాయి. కొంచెం నేపథ్యం చూపిస్తాను, క్రమంగా చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఇలా రాసి ఉంది, 5వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఇర్మియా ద్వారా దేవుడు తన ప్రజలను క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు నా యొద్ద నుంచి ఎందుకు దూరం అవుతున్నారు? అది ప్రశ్న. మీ పితరులు చేసిన పని అదే, నేడు మీరు చేస్తున్న పని కూడా అదే. నా దగ్గర ఏ దుర్నీతి ఉందని చూచి మీరును మీ పితరులను నా యొద్ద నుంచి దూరం అవుతున్నారు. కనుక దేవుని ప్రజలు దేవునికి దూరం అవుతున్నటువంటి రోజులు. ఇది నేపథ్యం. నాకిష్టమైన కాపరులను నేను నియమించుదును అని చెప్పే మాటకు బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఏంటనంటే, దేవుని ప్రజలు దేవునికి దూరం అయ్యేటువంటి రోజులవి. ఆ రోజులు అవే, ఈ రోజులు కూడా అవే, ఏమి వ్యత్యాసం కాదు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజలు మేము దేవుని ప్రజలము అనేటువంటి పేరైతే ఉంది, కానీ వారి హృదయాలు దేవునికి చాలా దూరంగానే పరిగెత్తుతున్నాయి. ఈ రోజుల్లో కూడా దేవుని ప్రజలు దేవునికి దూరం అవుతూనే కనబడుతున్నారు. సో ఇప్పుడు దేవుని యొక్క ప్రజెంట్ నీడ్ ఏంటి అంటే, నా కొరకు కాపర్లను నియమిస్తాను, నా ప్రజల కొరకు కాపర్లను నియమిస్తాను కాదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ఏమిటంటే, నాకిష్టమైన కాపర్లను నేను నియమిస్తాను. నా ప్రజలు నాకు దూరంగా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో నాకిష్టమైన కాపరులను నేను నియమింపగోరుతున్నాను. ఇది దేవుని యొక్క ఆలోచన. ఇది మనసులో ఉంచండి. ఇంకా చూపిస్తాను నేపథ్యం. ఒక పేజీ తిప్పండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏమి రాస్తుంది? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అన్నాడు. ఈ వచనములో ఐడియా ఏంటనంటే, ప్రియమైన స్నేహితులారా, నన్ను విడిచి ఉన్నారు. నాకు దూరమైన వారు కాస్త నన్ను విడిచిపెట్టేశారు పూర్తిగా. చూడండి, నేను జీవజలపు ఓటను. నా దగ్గర వారు ఉంటే వారి యొక్క ఆధ్యాత్మిక దప్పిక తీరుతుంది. కానీ వీరు నన్ను విడిచి నీళ్లు నిలవని బద్దలైన తొట్లను తమ కొరకు తొలిపించుకొని నాకు దూరం అవ్వటం ఒక నేరం, నన్ను విడిచిపెట్టడం ఒక నేరం. అలాగనే తమ కొరకు బద్దలైన తొట్లను తొలిపించుకొని వాటి ద్వారా తమ ఆధ్యాత్మిక దప్పికను తీర్చుకుంటాము అని ప్రయత్నం చేయటం మరి ఒక నేరం. నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి నన్ను విడిచిపెట్టారు, మరొకటి బద్దలైన తొట్లను తమ కొరకు తొలిపించుకున్నారు. సరే, విషయం అయితే గమనించండి. మొదటి ఆలోచన, నా ప్రజలు నాకు దూరం అవుతున్న రోజులవి. రెండవ మాట, నా ప్రజలు నన్ను విడిచిపెట్టేసిన రోజులవి. గుర్తుపెట్టండి 2 సంగతులు. మూడో సంగతి చెప్తాను చూడండి. అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. 2:32. ఇక్కడ ఏమి రాస్తుంది? కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమున మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఈ వచనములో ప్రిన్సిపల్ ఐడియా ఏంటనంటే, నా ప్రజలు నన్ను మర్చిపోయినారు అంటున్నాడు. నాకు దూరంగా వెళ్ళిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు, తర్వాత నన్ను మర్చిపోయారు. ఇలా ఉన్న కారణం చేత దేశమంతా నా ప్రజల పరిస్థితి ఎట్లుంది చూడండి. 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమి రాసిందో,
హోల్ ఏమంటే జూయిష్ నేషన్, యోధా జనాంగం అంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. 2 నేను చదువుతున్నాను ప్రియమైన స్నేహితులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 10 కాదు, కొంచెం 8వ వచనం చూడండి, క్షమించండి. 2:8 చూడండి ఏమి రాసిందో. యెహోవా ఎక్కడ ఉన్నాడని చూడండి. ఎవరు అడగరట? యాజకులు అడగరట. ధర్మశాస్త్ర ఉపదేశకులు నన్ను ఎరగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చెయ్యుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. చూసారా, దేవుని ప్రజల మీద నాయకత్వం ఇవ్వవలసినటువంటి ఆత్మ సంబంధమైన నాయకులు, యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఏలికలు, అలాగనే ప్రవక్తలు ఒక్కడూ సరైన స్థితిలో లేడు. గమనించారా? ఇప్పుడు మనకు కనబడుతున్నది ఏంటి అని అంటే, ప్రజలేమో దేవుని విడిచిపెట్టేశారు, దూరంగా జరిగిపోయారు, మర్చిపోయారు. ఆ రోజున దేవుని ప్రజలు ఎట్లున్నారో నేడు దేవుని ప్రజలు అలాగున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని మర్చిపోయి బరితెగించి బ్రతుకుతున్నారు. సరే, ది కామన్ పీపుల్ ఏమండి పరిస్థితి అయితే, సాధారణ మనుషుల పరిస్థితి ఇలా అయితే, పోనీ నాయకత్వం వలసినటువంటి వారు ఎట్లున్నారు? యాజకులేమో యెహోవా ఎక్కడున్నాడని వారు అడగరంట, ధర్మశాస్త్రోపదేశకులేమో అసలు దేవుణ్ణి ఎరగలేదట, ఏలికలేమో దేవుని మాటను బట్టి దేవుని ప్రజలు నడిపించడం లేదట, ప్రవక్తలందరూ కూడా అబద్ధ ప్రవచనాలు చెప్పి వాళ్ళ పబ్బం గడిపించుకుంటున్నారట. ఆ రోజున ఇర్మియా పరిచర్య చేస్తున్నటువంటి ఆ రోజులకు నేడు మనము సేవ చేస్తున్న ఈ రోజులకు ఏముంది వ్యత్యాసం చెప్పండి? ఏమన్నా వ్యత్యాసం ఉందని అనిపిస్తుందా? ఏమంటే అలాంటి పరిస్థితులే నేడు కూడా మనం కలిగి ఉంటుండగా, ఆ రోజుల్లో దేవుడు అంటున్నాడు, ఇర్మియా చెప్పు నా ప్రజలకు, ఇలాంటి పరిస్థితుల మధ్య నేను నాకిష్టమైనటువంటి కాపరులను నేను మీ కొరకు నియమిస్తానని చెప్పు. చూడండి, పైన 14 వచనం అడుగునుంటుంది, మిమ్మల్ని తీసుకుని సియోనుకు రప్పించదను అన్నాడు. నేను మిమ్మల్ని సియోనుకు రప్పించిన తర్వాత, మీరందరూ సియోనుకు వచ్చిన తర్వాత వినండి, నేను నాకు ఇష్టమైన కాపరులను నేను మీ కొరకు నియమిస్తాను అన్నాడు. ప్రియులారా, అక్కడ సియోను అనే మాట జీవము కలిగిన నూతన నిబంధన సంఘం అని మనం అర్థం చేసుకోవచ్చు. మనము సేనాయికి చెందిన వాళ్ళం కాదు. సేనాయికి చెందిన వాళ్ళు పాత నిబంధన ఏవండి భక్తులు. మనము సియోనుకు సంబంధించిన వాళ్ళం. మనం నూతన నిబంధన క్రైస్తవ సంఘమునకు సంబంధించిన వాళ్ళం. మనం సియోను వాసులం. మనం పాడేది సియోను పాటలు, మనం ఉన్నది సియోనులో అనే విషయాన్ని మనము గమనించాలి. కనుక జైన్ సియోన్ అనే మాటకు అర్థం ఏంటనంటే నూతన నిబంధన జీవమగల సంఘం అని అర్థం. కనుక నేను మిమ్మల్ని సియోనుకు రప్పిస్తాను, సేనాయి వాళ్ళు కాదు, మీరు సియోను వాసులు అవుతారు. ఇప్పుడు సియోనుకి మిమ్మల్ని రప్పించిన తర్వాత నేను మీ కొరకు నాకు ఇష్టమైన కాపరులను నేను నియమిస్తాను. దేవుని సేవకులైన కాపరులైన అన్నదమ్ములారా, అలాగనే సహోదరులు అందరం కలిసి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు జీవము గల నూతన నిబంధన సంగమునకు దేవునికి ఇష్టమైన కాపరి అంటే ఎట్లుంటాడు? కాపరి గురించి మనం నేర్చుకోవాలనంటే ఈ బైబిల్లో దేవుడు తన్ను తాను కాపరిగా చిత్రీకరించుకున్నాడు. నేను కాపరిని అన్నాడు ఆయన. పాత నిబంధన గ్రంథములోనూ చెప్పాడు, నూతన నిబంధన గ్రంథములో కూడా తాను చెప్పిన మాట అదే. పాత నిబంధన గ్రంథములో నేను కాపరిని అని ఆయన చెప్పుకున్న మాట చొప్పున చూడండి, యెషయా గ్రంథం 40 అధ్యాయానికి రండి. 11వ వచనం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 11వ వచనం చూడండి, ఏమి రాస్తుంది? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. సృష్టికర్త అయిన దేవుడు తన్ను తాను కాపరిగా చిత్రీకరించుకున్నాడు. నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఆ దేవుడే శరీరంతో ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమిస్తాడు అని యోహాను సువార్త 10:11లోను,
అలాగే గొర్రెలకు గొప్ప కాపరైన యేసు అనే మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనములోను, అలాగనే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అనే మాట 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములోను చూస్తున్నారా? నూతన నిబంధనలో ఏ దేవుడైతే శరీరముతో యేసుక్రీస్తుగా వచ్చినాడో ఆయన కూడా తను తాను కాపరిగానే తను చిత్రీకరించుకున్నాడు. కాపరి అనే బిరుదు ఇది దేవునికి మాత్రమే చెందిన బిరుదు. కానీ ఆశ్చర్యం, గొప్ప ఆధిక్యత అదేమిటి అంటే ఈ మందిరంలో కూర్చున్న మనల్ని చాలా మందిని దేవుడు కాపరులుగా పిలుస్తున్నాడు, కాపరులుగానే చూస్తున్నాడు. కాపర పనికి మనల్ని ఆయన పిలుచుకున్నాడు. అయితే ఒక్క మాట, నేను ఆయనకి ఇష్టమైన కాపరినైనా, ఆయనకి ఇష్టమైన కాపరి ఎలా పనిచేస్తాడు? సరే, కాపరి యొక్క పిలుపు యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది, కాపరిగా మనం ఎట్లా పిలువబడ్డాం, ఇవన్నీ చెప్పి ఇంకా నేను ఆల్ఫాబెట్స్ చెప్పాలనుకోవడం లేదు. ఆల్రెడీ మీరు చాలా సంవత్సరాలుగా కాపరులుగా ఆయా సంఘాలకు మీరు పరిచయం చేస్తున్న వాళ్ళు గనక మీ పిలుపేంటి, మీ పిలుపు నిశ్చయం చేసుకున్నారా లేదా అనేటువంటి ఆలు మళ్ళీ చెప్పాలనుకోవడం లేదు. దేవునికి ఇష్టమైన కాపరి ఎట్లుంటాడు? దేవుడే తను తాను కాపరిగా చిత్రీకరించుకొని ఆయన అంటున్నాడు, నా సియోను ప్రజలకు నేను నాకు ఇష్టమైన కాపరులను నియమిస్తానన్నాడు. ఆయనకి ఇష్టమైన కాపరులు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే దేవుని తర్వాత ఒక టెస్ట్ పర్సన్గా మనం పెట్టుకొని మనం అధ్యయనం చేయవలసి వస్తే గొప్ప కాపరి పరిచర్య చేసిన వాడు పౌలు అనే మాట ఇక మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. కనుక నేను ఈ రోజు నుంచి రేపు రాత్రి రేపు మధ్యాహ్నం చివరి సెషన్ వరకు సేవకుల కూడికలు అంతట్లో కూడా పౌలు యొక్క జీవిత అవలోకనాన్ని మనం చేస్తాం, అతని లైఫ్ సర్వేను మనం చేస్తాం. ఈ అవలోకనంలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవలసిన కొన్ని కీలకమైన విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి ఇష్టమైన కాపరిగా బ్రతికే జీవితం ఎట్లుంటుంది, కాపరి యొక్క హృదయం ఎలా ఉండాలి, కాపరి యొక్క దృక్పథాలు ఎట్లా ఉంటాయి, కాపరి తనకు అప్పగించబడిన సంఘాన్ని ఎట్లా ఉంచుకుంటాడు, ఇవన్నీ కూడా ఈ సేవకుల కూడికలో మనం నేర్చుకోబోతున్నామనే విషయాన్ని మీ మనసులో ఉంచుకొని రండి పౌలు దగ్గరే వెళదాము. ఆయన దేవునికి ఇష్టమైన కాపరిగా ఎట్లా బ్రతికినాడో చెప్పడానికి 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం మనం ఆ 12 వచనాలు చదివాం. 12 వచనాలు చదివాం. ఈ 12 వచనాలలో పౌలు దేవునికి ఇష్టమైన కాపరిగా ఒక విషయం మీతో చెప్పాలి. తెస్సలోనిక రాసిన 1 పత్రిక 1 అధ్యాయంలో పౌలు ఒక సువార్తికునిగా 1 అధ్యాయంలో చూస్తాం. ఆయన ఒక ఎవాంజలిస్ట్ అంతే. ఎవాంజలిస్ట్గా చర్చ్ ప్లాంటింగ్ ఎట్లా చేసినాడో, సంఘమును ఎట్లా స్థాపించాడో మనం చూస్తాం. కానీ 2వ అధ్యాయం ఈ 12 వచనాలలో ఆయన ఎలాంటి కాపరో మనం చూస్తాం. దేవునికి ఇష్టమైన కాపరి, నాకు ఇష్టమైన కాపరిని నేను ఈ ప్రజల కొరకు నియమిస్తాను. ఏ ప్రజలు? నాకు దూరంగా వెళ్ళిపోతున్న ప్రజలు, ఏ ప్రజలు నన్ను విడిచిపెట్టేసిన ఈ ప్రజలు, ఏ ప్రజలు నన్ను మర్చిపోయిన ప్రజలు, వారి కొరకు నేను ఉంచాలనుకుంటున్నది నాకు ఇష్టమైన కాపర్లు. వారికి ఇష్టమైన కాపర్లు కాదు, నాకు ఇష్టమైన కాపర్లు ఉంచాలనుకుంటున్నా. ఇప్పుడు దేవునికి ఉన్న ప్రజెంట్ నీడ్ ఏంటంటే, వినండి, దేవునికి ఇష్టమైన కాపరులు ఈ భూమి మీద సంఘాల మధ్య పనిచేసే వాళ్ళు కావాలి. కనుక ప్రియులారా, ఇప్పుడు దేవునికి ఇష్టమైన కాపరి ఎలా ఉంటాడు అనే దానికి ఈ 12 వచనాల్లో ఒక 3 అద్భుతమైన సంగతులు ఉన్నాయి. 1 నుంచి 5 వచనాల వరకు పౌలు భక్తుడు అంటాడు, నేను దేవునికి ఇష్టమైన కాపరిగా నేనెవరో తెలుసా? నమ్మకమైన గృహ నిర్వాహకుడను, ఫెయిత్ఫుల్ స్టీవార్డ్. నేను నమ్మకమైన గృహ నిర్వాహకునిగా పనిచేస్తున్నాను. సరే, ఎలా పనిచేశాడో ఆ దేవునికి ఇష్టమైన కాపరిగా అవి వరుసగా మనం చూద్దాం. కానీ తర్వాత 6వ వచనం దగ్గర నుంచి, స్నేహితులారా వింటున్నారా, 6వ వచనం దగ్గర నుంచి మళ్ళీ 8వ వచనం వరకు, క్షమించండి, మొదటిదే 6 వచనాలు, తర్వాత 7, 8 వచనాలు మినహాయించి
9వ వచనం దగ్గర నుంచి 12వ వచనం వరకు మరో భాగం ఉంది. సరే, ఇప్పుడు 7 నుంచి 8 వచనాలలో ఆయన దేవునికి ఇష్టమైన కాపరిగా నేను ఎలా పనిచేస్తున్నానో తెలుసా? ప్రేమ కలిగిన తల్లి, లవ్వింగ్ మదర్. నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడను, ప్రేమ కలిగిన తల్లిని. తరువాత మిత్రుల 9 నుంచి ఈ 12 వచనాలు మనం అధ్యయనం చేస్తే ఆ వచనాలలో ఆయన చెప్తాడు, నేను బాధ్యత గల తండ్రిని, బర్డెన్ఫుల్ ఫాదర్. దేవునికి ఇష్టమైన కాపరి అంటే ఎట్లుంటాడనంటే నమ్మకమైన గృహ నిర్వాహకుడిగా, ప్రేమ కలిగిన తల్లిగా, బాధ్యత గల తండ్రిగా ఈ భూమి మీద తనకు అప్పగించబడిన సంఘం ఆ మనుషుల కొరకు తాను పరిచర్య చేస్తాడు. ఈ జటిలమైన రోజుల్లో, ఈ విశ్వాస భ్రష్టత్వం పెరుగుతున్న రోజుల్లో, నామకార్థత పెచ్చిరేగిపోతున్న రోజుల్లో దేవునికి కావలసింది ఆయనకి ఇష్టమైనటువంటి కాపరులు. ఆయనకి ఇష్టమైన కాపరులు ఎట్లుంటారు అని అంటే, వినండి ప్రియమైన మిత్రులారా, వారు నమ్మకమైన గృహ నిర్వాహకులుగా, ప్రేమ కలిగిన తల్లుల వలె, బాధ్యత గల తండ్రుల వలె వారు పరిచర్య చేస్తారు. రండి, ఈ 3 తలంపులను మనం ఆలోచించి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష చేసుకుంటూ మళ్ళీ ప్రార్థన చేసుకుని మనం చక్కబెట్టుకోవడానికి ఈ వచనాలు మనకు చక్కగా మనకు ఉపయోగపడతాయి. రండి, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎలా పరిచర్య చేస్తాడు అని అంటే, మొదటి మాట 1-2 వచనాల ప్రకారం వినండి, చెప్తాను. ప్రభువునందు ధైర్యము తెచ్చుకొని పనిచేస్తాడు. బీ కరేజియస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ధైర్యవంతుడు. మనుషులను బట్టి ధైర్యవంతుడు కాదు, లేకపోతే తన కలిగి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి బలవంతుడు కాదు, ధైర్యవంతుడు కాదు, లేదా తన కలిగి ఉన్నటువంటి బంధు బలగాన్ని బట్టి అతను బలవంతుడు, ధైర్యవంతుడు కాదు. అతని ధైర్యానికి మూలం ఎవరు అంటే ప్రభు, అంతే. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని పనిచేస్తాడు. ఇప్పుడు చదువుతాను చూడండి, 1-2 వచనాలలో, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటేమి అనే మాట అండర్లైన్ చేయండి. పౌలు ధైర్యానికి ఆధారం అతను కలిగి ఉన్న జ్ఞానము కాదు, అతను కలిగి ఉన్న మనుషులు కాదు, అతను కలిగి ఉన్న సంపద కాదు, మరి అతను కలిగి ఉన్న బలము అంతకంటే కాదు. మరి అతని ధైర్యానికి ఆధారం ఏంటనంటే ప్రభు, అంతే. ఒక ప్రశ్న అడుగుతాను, పౌలు నిజంగా ధైర్యవంతుడా లేకపోతే మనలాంటి వాడా చెప్పండి? పౌలు సహజంగా ధైర్యవంతుడా లేదా మనలాంటి వాడేనా? ఏమంటే, ధైర్యవంతుడా మనలాంటి వాడా? సహజంగానే ధైర్యవంతుడైతే ఎఫెసీ సంఘానికి, బాబు నేను ధైర్యంగా వాక్యం చెప్పగలుగునట్లుగా నాకు ప్రార్థన చేయరు అని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో తన ధైర్యం కలిగి సేవ చేయాలని ప్రార్థన చేయమన్నాడు. చదువుతాను చూడండి, 6వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా మళ్ళీ ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండండి. ఎవడు నేచురల్ బోల్డ్ మ్యాన్ కాదు, సహజంగానే ధైర్యం ఉన్నవాడు కాదు. మనం అంటే ఎవడు పౌలు యొక్క సేవ, ఎవడు దూకుడు మనం చూసినప్పుడు, చరిత్రలో అతని సేవలో పరిగెత్తిన పరుగు మనం చూసినప్పుడు అబ్బా ఎంత ధైర్యవంతుడు అని మనం అనుకుంటాం. నోనో, ఆయన మనలాంటి వాడే. ఏమంటే అందుకనే తన ధైర్యంగా మాట్లాడడానికి కావలసిన ఆ సామర్థ్యం దేవుడు తనకు అనుగ్రహించినట్లుగా సంఘాలుగా ప్రార్థన చేయమని కోరుకోవడాన్ని మనం చూస్తాం. ఇలాంటి ప్రేయర్ పాయింటే ఇంకో సంఘానికి కూడా చెప్పినాడు ఆయన. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి మీరు 4 వచనాలు చదివితే మళ్ళీ అదే ప్రార్థన అంశం వారి ముందు పెడతాడు. ప్రార్థన చేయండి నా గురించి.
సో నా పాయింట్ ఏంటనంటే, ఏ సేవకుడు, ఏ సంఘ కాపరి సహజ ధైర్యవంతులు కారు. ఒకవేళ నీ సహజ ధైర్యం ఆధారం చేసుకుని వెళ్ళిపోతే మనం భంగపడే అవకాశాలు ఉంటాయి, మన దగాపడే అవకాశాలు ఉంటాయి, మన విఫలమైపోయే అవకాశాలు. మన ధైర్యం ఈ గొప్ప పనికి చాలదు. ఈ కాపర పని చేయడానికి మనం కలిగి ఉన్న మన నేచురల్ బోల్డ్నెస్ చాలదు. ఒక విషయం మీతో చెప్పాలి, కాపరి అనే వాడికి 2 రకాల ధైర్యాలు ఉండాలి. కాపరి అనే వాడికి 2 రకాల ధైర్యాలు ఉండాలి. ఒక ధైర్యం ఏంటనంటే నైతిక ధైర్యం, మోరల్ బోల్డ్నెస్. సంఘములో ఎవడైనా అక్రమ జీవితం కలిగి ఉంటే, ఏయ్ నువ్వు అక్రమంగా జీవిస్తున్నావు, ఇది తప్పు, దీనివల్ల సంఘం కలంకమవుతుంది, నీ కుటుంబానికి కీడు వస్తుంది అనే మొక్క మీదే చెప్పాలంటే అతనికి నైతిక ధైర్యం ఉండాలి. కొంతమంది కాపర్లకు నైతిక ధైర్యం లేక ఆడు పాపం ఉంటే ఉండని, మనకే వచ్చింది బాధ అని వదిలేస్తాం. అది చిన్న క్యాన్సర్ రోగం లాంటిది. వాడి పాపం వాడితో నాగుద్దా, వాడి కుటుంబానికి అరిష్టం వస్తుంది. ఆ కుటుంబానికి వచ్చిన కీడు ఆడితో నాగుద్దా, అది చిన్నగా మన సంఘానికి అంటుంది. దానివల్ల దేవుని నామానికి అపకీర్తి, సేవకుడుగా సంఘముగా మనందరికీ ఎంతో భంగపాటు కలిగిస్తుంది. కనుక ఒక వ్యక్తి అక్రమంగా కనబడితే వాడు అక్రమ జీవితం అది తప్పని చెప్పడానికి మనకు నైతిక ధైర్యం ఉండాలి, మోరల్ బోల్డ్నెస్ అంటాం. అలాగనే కాపరికి కావలసిన 2వ ధైర్యం ఏంటంటే హోలీ బోల్డ్నెస్, పరిశుద్ధ ధైర్యం కావాలి. పరిశుద్ధ ధైర్యం అంటే యేసు ప్రభు దగ్గర కనబడింది. అది ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు దుర్బోధన చేస్తుంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నమ కొట్టిన సమాధుల్లారా అని వాళ్ళ ముందు అరిచాడు. చూశారు. ఇదేంటో తెలుసా? దుర్బోధలకు వ్యతిరేకంగా, వినండి, దుర్బోధలకు వ్యతిరేకంగా ఏమండి ఖండించడం, దానికి కావలసింది పరిశుద్ధమైన ధైర్యం. ఈ రోజున సేవకులుగా, కాపరులుగా ఈ 2 ధైర్యాలు లోపిస్తాయి. మన సహజంగా పెద్ద ధైర్యవంతులం కాదుగా. పోనీ మన ఎవరమైనా కానీ, మన సంఘాన్నైనా కానీ, మన ప్రేయర్ పార్ట్నర్స్ అయినా కానీ, మన ఫెలోషిప్లో సేవకులైనా కానీ, అన్నా మా చర్చిలో కొంచెం ఒకటి దగ్గర అక్రమ జీవితం కనబడతా ఉంది, నా చెవిటికి అది వినబడతా ఉంది, చెప్పడానికి నేను సహించలేకపోతున్నాను, నేను ధైర్యంగా మాట్లాడగలుగునట్లు సావాసములో ఉన్న సేవకులుగా మీరు కొంచెం ప్రార్థన చేయరా అని ఏ సావాసములో ఉన్న ఒక సేవకుడిని అడిగామా? కొంతమంది సావాసం ఉండి సావదు కదా. సావాసములుంటే ఒక నాయకత్వం ఇచ్చారే, అలా ఉండొద్దు, ఇలా ఉండండి అంటాడు గనక అది మళ్ళీ మనకి ఇష్టం ఉండదు. ఈ రోజున మనం పరిచర్యల్లో, నన్ను మన్నించండి, మనం దేశదిమ్మర మాదిరి అయ్యామంతే. ఒక ఫ్యామిలీ అన్నట్టుగా లేదు. దేశదిమ్మరోడికి ఇది నా కుటుంబం, ఇది నా ఇల్లు, ఇందులోనే ఉంటాను, వీళ్ళతోనే బతుకుతాను అన్నట్టు ఉండడు. వాడు దేశదిమ్మరి. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, రేపు వీళ్ళతో, ఇల్లుండి వాళ్ళతో. మరి దేశదిమ్మరోడికి ప్రార్థనా సహకారం అందించేటువంటి ఎవరి ప్రార్థనా సహకారం లేని ఫెలోషిప్ ఏది? నేనేమి నిందించడం లేదు, కానీ నీకు నైతిక ధైర్యం లేదు, కానీ ప్రార్థన చేయడానికి నీ వెనకాలంటూ సావాసము లేదు. అన్నా మా ప్రాంతంలో ఒక దుర్బోధ వచ్చేస్తున్నది, అది కాస్త మన సంఘంలో వాళ్ళు చెవిట్లో పడతా ఉంది, మన వాళ్ళు కూడా కొంచెం మొగ్గు చూపుతున్నారు, దీన్ని నేను ఖచ్చితంగా ఖండించి నేను ఆపుతాను. సంఘం యొక్క పరిశుద్ధత, వాక్య సంబంధమైన పరిశుద్ధత, సిద్ధాంతపరమైన పరిశుద్ధత నేను కాపాడుకుంటాను, కాబట్టి మీరు నాకు ప్రార్థన చేయండి అని ఎప్పుడైనా నేను అడిగామా? ఆ కారణం చేత నైతిక ధైర్యం లోపించింది. చెప్పండి, పరిశుద్ధ ధైర్యం లోపించింది. పరిశుద్ధ ధైర్యం దుర్బోధన ఎదిరించడానికి, నైతిక జీవితం, వినండి, దుష్ట జీవితాన్ని ఎదిరించడానికి. ఈ 2 ధైర్యాలు లేనటువంటి సేవకుడు నాకు ఇష్టమైన కాపరి అవలేడు. ప్రభు అంటున్నాడు, నేను సియోనులో నాకు ఇష్టమైన కాపర్లను నియమింతును. సియోనులో నాకు ఇష్టమైన కాపర్లను నియమింతును. దేవునికి ఇష్టమైనటువంటి కాపరులు, వినండి ప్రియులారా, ప్రభువునందు ధైర్యంతో పనిచేస్తారు. ఇక్కడ పౌలంటాడు, ప్రభువునందు నాకు ధైర్యం.
ఎలాంటి పరిస్థితుల మధ్య నేను ధైర్యం కలిగి ఉన్నాను? ఆ 3 పదాలు హైలైట్ చేయండి. చదువుతున్నాను చూడండి మళ్ళీ. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఎరిగినట్టే ఫిలిప్పీలో ముందు శ్రమపడి అండర్లైన్ చేయండి. శ్రమ అనేది అది మన శరీరానికి వచ్చేది శ్రమ, సఫరింగ్స్ అంటారు. శరీరానికి వచ్చేది సఫరింగ్స్. దాని పక్కన అవమానమునుంది షేమ్ అని అంటే అది మనసుకు వచ్చేది అవమానం. శ్రమ శరీరానికి వచ్చేది దెబ్బలు, లేకపోతే ఏమండి బంధించడమో, కొట్టడమో, గాయపరచడమో, ఇవన్నీ శ్రమలండి. అవమానం మనసుకు వచ్చేది షేమ్. తర్వాత చూడండి పక్కన ఎంతో పోరాటం అనే మాట అనలేచే, అది స్ట్రగుల్. మేము ఫిలిప్పీలో, ఓ తెస్సలోనిక విశ్వాసులారా, మేము తెస్సలోనిక రాకమునుపు మేము ఫిలిప్పీలో సేవ చేసినప్పుడు మాకు సఫరింగ్స్ వచ్చినాయి. మమ్మల్ని బాగా కొట్టినారు, ఫిలిప్పీలో జైల్లో వేసినారు. మాకు భలే అవమానాలు వచ్చినాయి, మేము భలే షేమైపోయినాం. నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని అయ్యుండి కూడా ఫిలిప్పీలో నన్ను చెరసాలలో పెట్టి అవమానపరిచినారు. అవమానం కూడా వచ్చింది. మేము ఇంకా ముందుకు దూసుకొని వెళ్ళిపోయి ఫిలిప్పీలో చాలా సేవ చేయవలసిన అవకాశాలు వచ్చాయి. లూదియా తన గృహాన్ని తెరిచింది, పుతోను దెయ్యం పట్టిన అమ్మాయి స్వస్థత పొందింది. అలాగనే ఈ జైలు అధికారి కూడా రక్షణ పొందినాడు. మేము ముందుకు దూసుకొని వెళ్ళిపోవాలి, కానీ అక్కడ ఉండి దూసుకొని పోలేక మేము వేరొక ప్రాంతానికి మీ దగ్గరకు రావాల్సి వచ్చింది. మా ఆత్మకు స్ట్రగుల్ వచ్చింది, పోరాటం. మా శరీరానికి శ్రమ వచ్చింది, మా మనసుకు అవమానం ఎదురొచ్చింది. ఈ 3 మాకు వచ్చినా కానీ మేము ప్రభువునందు ధైర్యం తెచ్చుకొని మీ దగ్గరకు వచ్చేసాం. దేవునికి ఇష్టమైన కాపరులుగా వినండి, దేవునికి ఇష్టమైన కాపరులుగా సియోనులో నియమించబడేటువంటి మనం, వినండి ప్రియమైన మిత్రులు, ప్రభువునందు ధైర్యం తెచ్చుకునే వాళ్ళం కావాలి. నీ ధైర్యం నీ దగ్గర ఉన్న డబ్బు కాకూడదు. నీ ధైర్యం మన సంఘంలో ఉన్న పెద్ద పెద్ద విశ్వాసులు కాకూడదు. మనకు ధైర్యం మనకున్నటువంటి జ్ఞానము బలము కాకూడదు. నా ధైర్యం ఎవరనంటే ప్రభు, అంతే. నాకు ఇష్టమైన కాపరులు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని సేవ చేస్తారు. కాపరమైన ఒక అన్నగారు, తమ్ముడు, ఈరోజు ఈ గొప్ప పరిచర్యలో నీ ధైర్యానికి బేస్ ఏంటి? ఒక ఆయన అంటాడండి, ఏదన్నా రానివ్వండి, మాకేంటి తక్కువ. మా చర్చిలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళో తెలుసునా? మేము ఏ సమస్య వచ్చినా కానీ ఏదైనా ఇచ్చి మేము పరిష్కరించుకోగలమండి. మేము ఇది కాదు కదా మన ధైర్యానికి ఆధారం. వినండి, మా ధైర్యం ఆధారం మాకు ప్రభు ఉన్నాడండి, అంతే. మాకు డబ్బు లేదు, మాకు ఏమండి బలము లేదు, అలాగనే మాకు మనుషులు లేరు. మా సమస్యలకు, మాకు ఎదురైనటువంటి ఇబ్బందులకు మా ప్రభు ఉన్నాడంతే. ఇది మన మాట అయితే ఎంత బాగుంటుంది. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని పరిచర్య చేసే వాళ్ళు ప్రభువుకు ఇష్టమైన కాపరులు. ఇది మొదటి ఐడియా. ఇంకా గృహ నిర్వాహకం గురించే చెప్తున్నాను, ఇంకా ముందుకు వెళ్ళలేదు. నెంబర్ 2, రెండో చూడండి, నేను చదువుతున్నాను 3వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇలా రాసి ఉంది. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. సువార్తన మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారమ కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్న నేను దేవునికి ఇష్టమైన కాపరిగా ప్రభు యొక్క బోధ విషయంలో నా స్థితిగతులు ఇలా ఉన్నాయి. ప్రభు యొక్క బోధ విషయంలో నా స్థితిగతులు ఇవి. ఏంటి స్థితిగతులు? నెంబర్ 1, మా బోధ కపటమైనది కాదు అన్నాడు. అంటే నేను లోపల ఎరిగింది ఒకటి, బయట నేను చెప్పింది ఒకటి కాదు. ఈ మధ్య మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బోధ కొంచెం ప్రబలమవుతూనే ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా ఉన్న వాస్తవం. ఆ బోధలో ఉండేటువంటి వాళ్ళు ఒక మాట చెప్తారు, అదేంటో తెలుసా? యేసు ప్రభు అందరి కొరకు చనిపోలేదు. దానికి వారు పెట్టిన పేరేంటో తెలుసా? లిమిటెడ్ ఎటోన్మెంట్ అని అంటున్నారు. యేసు ప్రభు అందరి కొరకు చనిపోలేదు,
వింటున్నారా? ఎవరినైతే రక్షించబడ్డానికి ఏర్పాటు చేసుకున్నాడో వారి కొరకే మరణించాడు కానీ ఆయన అందరి కొరకు మరణించలేదు అని చెప్తున్నారు. ఓకే, అది మీ కన్విక్షన్, అది మీ ఒప్పుదల. అయితే మరి మీరు ప్రకటించినప్పుడు ఆ మనిషి కొరకు యేసు ప్రభు చనిపోయాడో లేదో తెలియదు కాబట్టి నువ్వు మళ్ళీ ఏం చెప్పాల్సి వస్తుంది? బ్రదర్, మీ కొరకు కూడా యేసు ప్రభు చనిపోయినాడని చెప్పాల్సి వస్తుంది. నీ నోరేమో యేసు ప్రభు నీ కొరకు చనిపోయినాడని చెప్తుంది, నీ లోపల ఉన్న గ్రహింపేమో ఆయన అందరి కొరకు చచ్చిపోలేదని నీకు అనిపిస్తుంది. లోపల ఒకటి మాట్లాడరే, బయటకు చెప్పేది ఒకటి. ఇది ఏమిటిది? కపటమైన బోధ. లోపల ఎరిగింది ఒకటి, బయటగా చెప్పింది ఒకటి. చాలా మంది కాపరులు లోపల వాళ్ళకి తెలుసు, కన్విక్షన్లో దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యానుసారమైన బోధ ఇది అని తెలుసు లోపల. కానీ బయటకు చెప్పామనుకోండి, మనుషులు మన యొద్ద నుంచి వెళ్ళిపోతారనో లేదా మనుషులు మనం ఆకర్షించుకోవాలనో, దాన్ని మనం లోపల ఎరిగింది ఒకటైనా మనుషుల కొరకు మరోలా చెప్తున్నాం. పౌలు అంటాడు, నేను దేవునికి ఇష్టమైన కాపరి, నేను అట్లా చెప్పను, నా బోధలో ఏమీ లేదు, కపటం లేదు. నెంబర్ 2, రెండో సంగతి ఏంటంటే నా బోధ అపవిత్రమైనది కాదు అన్నాడు. అపవిత్రమైనదనంటే బోధ పవిత్రమైనది. బోధ చాలా పవిత్రమైనది. దేవుని యొద్ద నుంచి పరిశుద్ధాత్మ వలన వ్రాయబడి మనకు అందించబడిన బోధ పవిత్రమైనది. దానికి లోక సంబంధమైనవో లేక మానవ సంబంధమైన తత్వాలు ఇది కలిపామనుకోండి, ఈ బోధ కాస్త ఏమవుతుంది? అపవిత్రమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది కాపర్లు బోధించిన మాటలు చూస్తుంటే వాళ్ళ బోధ దాని కొంచెం మనుషుల యొక్క అనుభవాలు, మనుషుల అభిప్రాయాలు కలిపేస్తూ ఉన్నారు. నేను ఒక బైబిల్ స్టడీ మేము ఒక యూత్ మీటింగ్లో చేయిస్తూ ఉంటే, సంశోధన మీద బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే ఏమంటే మళ్ళీ వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. బాబు ఏం స్టడీ చేసినారో మళ్ళీ మీరు ఫీడ్బ్యాక్ చెప్పండి ఇక్కడికి వచ్చి. గ్రూప్ లీడర్స్ అంటే ఒక ప్రశ్నకు ఒక గ్రూప్ ఆన్సర్ చేస్తుంది. ఏమిటా ప్రశ్న అంటే, విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవచ్చా అన్న ప్రశ్న. ఒక గ్రూప్ వచ్చి చేసుకోవడానికి వీల్లేదు, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చెప్తుంది అని వాళ్ళు డిస్కస్ చేసిన చెప్తుంటే ఒక గ్రూప్ వాళ్ళు వచ్చి అన్నారు, చేసుకోవచ్చు, చేసుకుంటే తప్పేంటి. కింద నుండి వాళ్ళంతా కూడా అడుగుతున్నారు, అదేంటండి అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవచ్చా, మీరు దేన్ని బట్టి చెప్తున్నారని ఫ్లోర్ నుంచి వచ్చేసింది క్వశ్చన్. అప్పుడు ఆ గ్రూప్ లీడర్, ఆయన టీచర్, ఆయన అంటున్నాడు చేసుకుంటే తప్పేంటి అన్నాడు. ఎలాగా దానికి ఆధారం చూపించన్నాడు. ఫ్లోర్లోంచి వస్తే అన్నాడు, మన అయ్యగారు మరి వాళ్ళ చెల్లిని ఒక అన్యుడికి పెళ్లి చేశాడుగా, మన గాడ్ సర్వెంట్ వాళ్ళ చెల్లిని ఒక అన్యుడికి పెళ్లి చేశాడుగా. వెంటనే ఒక కుర్రోడండి, ఆడ బొగ్గలు ఇట్లా ఊగిపోతున్నాయన్నమాట, వేడెక్కిపోయింది వాడి మనసు అన్నమాట. ఆడ బొగ్గలూపి వాడు అంటాడు, అయ్యగారేమైనా బైబిలా అన్నాడు. బైబిల్ వాక్యంతో చెప్పండి, అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకున్నా పర్వాలేదని మేము వింటాం. కానీ ఆయన అనుభవాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని కలుపుతారే, ఆయన అభిప్రాయాన్ని తీసుకొచ్చి వాక్యాన్ని కలుపుతారే, అది బైబిలా అది వాక్యమా అనేసరికి ఆడి కర్మకాలి ఏమన్నా ఫెలోషిప్ నాయకుడు అయ్యగారు ఆయన చివరికి వచ్చున్నాడు. ఈ బైబిల్ స్టడీ అంతా ఏం చేశారో విందామని. వారి కుర్రగాడు ఎంత ధైర్యం చేసి అడిగాడరా బాబు ఈ ప్రశ్న అనుకొని ఆ కుర్రోడిని అభినందించడమా, లేకపోగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి అక్కచెల్లెలకి వెళ్ళి మీ కొడుకు నన్ను అడిగినోడు అయిపోయాడా, మీ కొడుకు నన్ను అడిగినోడు అయిపోయాడా, అయ్యగారేమైనా బైబిలా అని బైబిల్ స్టడీలో ప్రశ్నించాడు. నా గురించి ఆ టీచర్ గారు గొప్పగా చెప్తుంటే ఈడేమో కింద నుంచి అది బైబిలా అని ఎదురు తిరిగాడని ఆ కుర్రగాడిని ఇంట్లోని ఉండనియలేదు. ఆఖరికి పాలిటెక్నిక్ చదువుకుంటున్న ఆ పిల్లగాడిని ఆటో తోలుకునే డ్రైవర్గా చేశాడు. కనీసం వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు దగ్గర రానిలా అయ్యగారట. ఆడేమో పవిత్రమైన బోధ కొరకు ఆరాటపడుతుంటే నీ బోధను అపవిత్రం చేసుకుని మళ్ళీ ఆ పిల్లగాడిని అంత ఎరాస్ చేస్తే ఆడొకసారి కలిసి అంటాడన్నా, అంకుల్ నన్ను ఇంత ఇబ్బంది పెడితే పెట్టారు కానీ ఆ కష్టాల్లో దేవుని బాగా నేర్చుకున్నానన్నా, దేవునిలో బాగా ఎదిగానన్నా. మీకు విడ్డూరం చెప్పనా, అయ్యగారి దగ్గరికి ఎవరో ఇంగ్లీష్ స్పీకర్ వచ్చినాడు, తర్జుమా చేయడానికి ఎవరు లేకపోతే, ఒరే శ్యామ్ నువ్వు వచ్చి తర్జుమా చేయని ఫోన్ చేసి మరి పిలిచాడన్నా. ఏ అంకుల్ అయితే తరిమేశాడో ఈ అంకుల్ అక్కడ కూర్చుండగా నేను మెసేజ్కి తర్జుమాదారుణ్ణి అయ్యానన్నా అన్నాడు.
ఓన్లే శ్యామ్, దేవుడు నిన్ను కనికరించినాళ్లే. నేను మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, మనుషుల అభిప్రాయాలు, మనుషుల యొక్క తత్వం, మనుషుల యొక్క రీజనింగ్, ఇవేమీ కూడా దేవుని వాక్యంతో కలపడం ఈ బోధన అపిత్రపరచడమే. పౌలంటాడు, నా బోధ పరిశుద్ధాత్మతే ప్రేరేపించబడిన లేఖనమే తప్ప మనుషుల తత్వము, నా ఆలోచనల్లో దీన్ని కలిపి నేను దీన్ని అపిత్రం చేయలేదు. నా బోధ కపటమైనది కాదు. చెప్పండి రెండో మాట, నా బోధ అపిత్రమైనది కాదు. మూడో మాట ఏమన్నాడో తెలుసా, నా బోధ మోసయుక్తమైనది కాదు. నా బోధ మోసయుక్తమైనది కాదు. మోసయుక్తమైన బోధ ఎలా ఉంటుందనంటే, వినండి, చేపల ముందు గ్యాలం వేశాం, లోపలేమో ముళ్ళుంది, బయటికేమో ఎర్రను గుచ్చాం. చేపకి ఏం కనబడుతుంది? ఎర్ర కనబడుతుంది. ఎర్రను తిందామని చెప్పి వచ్చి పట్టేస్తుంది, కానీ దానికి ఏం గుచ్చింది? గ్యాలం ముళ్ళు గుచ్చింది. పౌలు ఇక్కడ వాడుతున్న మాట అదే, నా బోధ మోసయుక్తమైంది కాదంటే నేను బయట వేయటం లేదు, ఎర్రను వేసి నేను చేపలు చిక్కించుకునేటువంటి బోధ చేయటం లేదు. చెప్తాను వినండి. ఎర్రను పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసిన? వినండి, మీరు యేసు ప్రభువుని నమ్మండి, మీకన్నీ స్వస్థతలే, మీకన్నీ ఆశీర్వాదాలే, మీ బతుకంతా సమాధానమే, మీ బతుకంతా నెమ్మదే. ఇది ఎర్ర. లోపలే ఉందో తెలుసా? యేసును నమ్మినందుకు అవమానము, శిలువ, శ్రమలు, లోపల ముళ్ళుంది. దేవుని సేవకుల కాపర్లు ఏం చేస్తారని, ముళ్ళు కనబడేమో, ముళ్ళు కనబడితే ఏమొస్తారు? బయట కనబడితేనే కదా వచ్చేవి చేపలు పట్టేవి. ముళ్ళు కనబడితే ఎట్లా? యేసుప్రభు అట్లా అనుకోలేదండి. ముళ్ళుని ముళ్ళులాగే చూపించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో చెప్పలేదా? నేరుగా స్ట్రైట్గా అయినా చూడండి. యోహాను సువార్త 16, నేను చివరి వచనం చదువుతున్నాను, 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు చెప్పండి శ్రమ కలుగును. దాన్ని వెంబడించినటువంటి వారికి మీ శ్రమ కలుగుతుందని చెప్పడానికి యేసు ప్రభు ఏమీ అభ్యంతరపడలేదు. అలాగే అపోస్తల కార్యం 14:22 చూడండి. మరి పౌలు ఏమైనా అభ్యంతరపడ్డాడా? అపోస్తల కార్యాలు 14:22 చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదని, వారిని అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పడంలో ఆయన ఏమి హెజిటేట్ చేయలే. పోనీ పేతురు ఏమైనా అభ్యంతరపడ్డాడా? యేసు నమ్మినందుకు శ్రమలు వస్తాయని చెప్పడానికి అని అంటే ఆయన అంటాడు, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకండి. ఆనాటి మన ప్రభు యొక్క కాపరులు, ఎవడు ప్రభు నియమించిన ఎవ్వరు కూడా, వినండి ప్రియులారా, మోసయుక్తమైన బోధ చేయలేదు. ఈ రోజున క్రిస్టియన్ కమ్యూనిటీలో బోధ నిండా మోసమే. ఈ మోసకరమైన బోధ లేకపోయి ఉంటే మన సహోదరులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఏమండి హైందవ మతన్మాద సహోదరులు కానీ, వారు గర్వాపసనే కార్యక్రమం పెడితే వెళ్ళేవాడు ఎవడైనా ఉండునా? మన బోధ మోసయుక్తం కాకపోయి ఉంటే. మన బోధ మోసయుక్తమైంది కనుకనే ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆస్తిపాస్తులు ఇవన్నీ యేసు నమ్మితే వస్తాయని చెప్పినారండి. అందుకే నమ్మినాము. ఇప్పుడు ఇది ముళ్ళు గుచ్చిందండి. యేసు ప్రభుకు నమస్కారం, ఈ సేవకుడికి ఒక దండం, ఈ క్రైస్తవ్యానికి ఒక ప్రణామం. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా, గర్వాపసి వెనక్కి వెళ్ళిపోతాను. వారు వెనక్కి వెళ్తున్నారంటే తప్పు వాళ్ళది కాదు, వెనక్కి లాగుతున్నారంటే తప్పు వీళ్ళది కాదు. గర్వాస్పి ప్రోగ్రామ్ చేస్తున్న వీళ్ళని ఎప్పుడూ తప్పు పట్టనక్కర్లా, మంచి ప్రోగ్రామే చేస్తున్నారు, మన దగ్గర పొల్లంతా పోతుందిగా. వాళ్ళు పెట్టిన ప్రోగ్రాము తప్పు కాదు, వీళ్ళు వెళ్ళడము తప్పు కాదు. సమస్య ఎక్కడుందనంటే కాపరిది తప్పు. కాపరన్నా, నువ్వు మోసయుక్తమైన బోధ ఎందుకు చేసినావు? నువ్వు ఎర్రనే చూపించావు, ముళ్ళెందుకు చూపించలేదు? చూస్తున్నారా ప్రియులారా? పౌలు భక్తుడు అంటాడు, వినండి, దేవుని ఇష్టకరమైన, దేవునికి ఇష్టమైన కాపరగా సియోనుకు నియమించబడ్డ నేను ఎట్లాంటి వాడు తెలుసా? ప్రభువునందు ధైర్యం తెచ్చుకుంటూ సేవ చేశాను. మొదటి మాట.
రెండో మాట, ప్రభు ఇచ్చిన బోధను ఉన్నదున్నట్టుగా ప్రకటించాను. నా బోధలో కపటము లేదు, నా బోధలో అపవిత్రత లేదు, నా బోధలో మోసము లేదు. ఒకవేళ ఈ 3 రకాలుగా నేను బోధ చేయాల్సి వస్తే నేను దేవుని సంతోషపెట్టేవాడిని అవ్వను, నేను మనుషుని సంతోషపెట్టేవాడిని అవుతాను. మనుషులు సంతోషపెట్టడానికి కపటమైన బోధ చేయాల్సి వచ్చును, మనుషులు సంతోషపెట్టడానికి అపవిత్రమైన బోధ చేయవలసి వచ్చును, మనుషులు సంతోషపెట్టడానికి నేను మోసయుక్తమైన బోధ చేయవలసి వచ్చును. నేను దేవుని సంతోషపెట్టేవాడిని, నేను మనుషులు సంతోషపెట్టేవాడిని కాదు గనక నా బోధలో కపటము లేదు, అపవిత్రత లేదు, మోసము లేదు. ఇక్కడ కూర్చున్న మనం సియోనులో వినండి ప్రియమైన స్నేహితులారా, దేవునికి ఇష్టమైన కాపరులుగా నియమించబడిన వారమైతే మొదటి మాట, మన ధైర్యానికి ఆధారం మన ప్రభు, మన బోధ అది ప్రభు నుండి వచ్చిన బోధ అయి ఉండాలి. ఇది రెండో మాట, ఇంకెక్కువ చెప్పలేను, అయిపోయింది. 5వ వచనం చూడండి ఏమన్నాడు. 5వ వచనం చూడండి, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చిక మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తుకు అపోస్తులమై ఉన్నను, అధికారము చేయడం సమర్థులమై ఉన్నను చూడండి, సమర్థులమై ఉన్నను. మీ వల్లే గాని ఇతరుల వల్లే గాని మనుషుల వల్ల కలుగును ఘనతను మేము కోరలేదు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ధనము కోరలేదు, ఘనత మేము కోరలేదు. దేవునికి ఇష్టమైన కాపరగా వినండి, దేవునికి ఇష్టమైన కాపరగా ధనమును ఆశించలేదు, ఘనతను ఆశించలేదు. ధనమును ఆశించడానికి మేము ఎవరి దగ్గర ఇచ్చిక మాటలు ఉపయోగించామా? ఇచ్చిక మాటలు అంటే పొగడ్డం, పొగిడి మరి కొంచెం ధనము సంపాదించుకోవడం. ఎవరైనా పొగిడి మరి వారి దగ్గర నుంచి ఘనతను మేము అపోస్తలులమే కానీ ఘనతను పొందవచ్చు, కానీ మనుషుల వల్ల ఘనతను పొందాలని మాకు లేదు, మనుషుల వల్ల డబ్బు గడించాలని మాకు లేదు. ఈ గొప్ప సావాస పరిచయ మూలాలలో ఉన్న దేవుని సేవకుడు బ్రదర్ భక్సింగ్ గారు ఏనాడు ధనమును ఆశించే పరిచయం, ఆయన కాళ్ళ వరకు వచ్చే డబ్బును కాళ్ళతో తన్ని దోసేశాడు అంతే. మనుషుల మాటలకు ఇచ్చిక మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ధనమును కోరుకుని ఆయన బతకలేదని ఆయన సాక్ష్యాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడగా వింటున్నాం, పుస్తకాలు రాయబడిన చదువుతున్నాం. ఆయననే వాట ఇట్లా ఎవడైనా కానీ తన వ్యక్తిగత అవసరాల గురించి కానీ తన సేవా అవసరాల గురించి కానీ మీతో చెప్పుకొని మిమ్మల్ని పొగిడి డబ్బులు ఆశిస్తున్నాడంటే వాడు దేవుని సేవకునిగానే లెక్కించకండి అన్నాడట. పాలికార్ప్ 1వ శతాబ్దంలో వ్రాసిన మాట, అన్ని చర్చిలకు పాలికార్ప్ రాశాడు ఉత్తరములు అదే మాట. బ్రదర్ భక్సింగ్ గారికి ఎక్కడ దొరికిందో ఆ మాట, అది పట్టుకొని తన సేవా జీవితాన్ని కట్టుకున్నాడు ఆయన. కానీ ఈ రోజున వినండి, మన వ్యక్తిగత అవసరాలు తీర్చబడ్డం కొరకు, మన సేవా అవసరాలు తీర్చబడ్డం కొరకు మనుషుల ముందు మనం ఏదో పొగట్టలు ఇచ్చిక మాటల వాడి పబ్బం గడుపుకుంటే వినండి ప్రియమైన స్నేహితులారా, మన సేవా వైఖరి బాగులేదు. ధనం విషయంలో తన వైఖరి ఏంటో తెలుసా? ధనంతో కాదు నా సేవ, మనుషులు ఇచ్చే ఘనత ఎవరి తన ధనం సంపాదించుకోవాలని కాదు తన వైఖరి. ఏనండి, ఆ ఘనతే నాకు అక్కర్లేదు అనుకున్నాడు. ఈ రోజున ప్రియమైన సోదరి స్నేహితులారా వినండి, కాపర్లు మన దేవునికి ఇష్టమైన కాపర్లంగా ఏంటి మన యొక్క ధనం ఎడల మన వైఖరి, ఘనత ఎడల మన వైఖరి? ధనము కొరకు ఇచ్చిక మాటలు చెప్తామా, లేక ఘనత కొరకు మనల్ని మనం గొప్ప చేసుకుంటామా? నేను ఒక మీటింగ్ పోతే ఒక ఆయన అంటాడు, ప్రియులారా ఈ కార్యక్రమం నడిపిస్తున్న ఇతగాడు, ఆయన పేరు దేవసహాయం లేండి, చనిపోయినాడు పెద్ద ఆయన కార్యక్రమం జరిగినప్పుడు ఇప్పుడు అంకుల్ దేవసాయం గారు వచ్చి గ్రీటింగ్ చెప్తానన్నాడు. కర్మగాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంకుల్ గారు ముందు పెరిగినాడేమో, అంకులని పిలవడం అలవాటు అయింది. ఇప్పుడేమో అంకుల్ వచ్చి గ్రీటింగ్ చెప్తారంటే ఆయన వచ్చి, ప్రియులారా ఈ కార్యక్రమం నడిపిస్తున్నాడు నా ముందే పుట్టి పెరిగినోడు, ఇప్పుడు నన్ను గ్రీటింగ్ చెప్పడానికి పిలిచినప్పుడు నన్ను డాక్టర్ దేవసహాయం అని పిలవడం ఇంటికి రాలా. నేను ఏ సబ్జెక్ట్లో డాక్టరేట్ చేశానో తెలుసా మీకు? అతని సబ్జెక్టు ఆయన రాసిన థీసిస్ అన్ని విషయాలు మాట్లాడి ఇప్పుడు తంతంతా ఏంటనంటే ఆయన పేరు పిలిచినప్పుడు పాపం ఈ ప్రెసైడర్ కార్యక్రమం నడిపించే అధ్యక్షుడు ఏమండి డాక్టర్ దేవసాయం అంకుల్ అనలేదంట. అది వచ్చింది తంట.
నీకెందుకే ఘనత? నువ్వు చదివినావని మాకు తెలుసు, నువ్వు పెద్ద ఆయనవి, నీ వయసును బట్టి, నీ చదువును బట్టి, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి మా హృదయాల్లో గౌరవం ఉంది, అది ఉండనీరాదా? ఆ గౌరవం కూడా తీసేసుకున్నట్లుగా నన్ను డాక్టర్ దేవసాయం పిలవనందుకు ఈడేమనాలి అంటున్నాడు. వెనక నన్ను మన్నిస్తే చెప్తాను. ఈ రోజున వినండి ప్రియమైన స్నేహితుల, ప్రభు చేత నియమించబడిన ప్రభుకిష్టమైన కాపరులు ఈ లోక ఘనత కొరకు వెంపర్లాడరు, ఈ లోకము యొక్క ఎవడి ధనము కొరకు కూడా వెంపర్లాడరు. వినండి, ఇప్పుడు చెప్తాను ప్రియులారా. బ్రతుకు, బోధ, అలాగన వైఖరి, ఈ మూడు సరిగా ఉంచుకున్న నేను మంచి గృహ నిర్వాహకునిగా, నమ్మకమైన గృహ నిర్వాహకునిగా నేను పనిచేస్తున్నా. ఈ బోధ నాది కాదు, ఈ బ్రతుకు నాది కాదు, ఈ సేవ నాది కాదు, ఇవన్నీ దేవుని వల్ల నాకు వచ్చాయి గనక నేను గృహ నిర్వాహకుడను. కనుక నమ్మకమైన గృహ నిర్వాహకునిగా నేను బ్రతుకుతున్నప్పుడు ఈ బ్రతుకు నా దేవుడి వల్ల వచ్చింది, ఆయన బట్టి వచ్చిన ధైర్యంతో బ్రతికి సేవ చేస్తున్నా. ఈ బోధ నాది కాదు, ఆయన నాకు అనుగ్రహించాడు గనక ఈ బోధ విషయంలో సరైనటువంటి నమ్మకత్వంతో నేను బోధ చేస్తున్నా. ఇప్పుడు నాకు అప్పగించబడిన సంఘములో సేవ చేస్తూ ఉంటున్నప్పుడు ఈ సంఘము నాది కాదు కనుక వారి దగ్గర నుంచి ఏదో రావాలని నేను ఆశించను, ఇది ఆయనదే. కనుక నేను వారి డబ్బు, వారి ఘనతను కూడా ఆశించి నేను ఎవరి కాపరగా నేను పనిచేయటం లేదు. సియోనులో నాకు ఇష్టమైన కాపరులను నేను నియమించను. కాపరమైన ఓ అన్న, కాపరమైన ఓ తమ్ముడు, ఇప్పుడు చెప్పు, నీ బ్రతుకు, నీ బోధ, నీ జీవన వైఖరి ఈ మూడు సరైనవైతే, నమ్మకమైన గృహ నిర్వాహకుడవైతే, ప్రైజ్ ది లార్డ్, నేను దేవునికి ఇష్టమైన కాపరనే అని చెప్పి ప్రభుని స్తుతించవచ్చు. లేదా ప్రభా, సియోనులో నీకు ఇష్టమైన కాపరిగా నియమించబడ్డానికి నా వైఖరి కొంచెం బాగలేదు, నా బోధలో లోపాలు ఉన్నాయి, నా బ్రతుకులో లోపం ఉంది అని ఏమైనా అర్థమైతే మనం సవరించుకోవడం అది తప్పనిసరి ఈ మొదటి కూడికలో అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో సంగతి చెప్తాను. రెండవ సంగతి 7-8 వచనాలలో వినండి. నమ్మకమైన గృహ నిర్వాహకుడే కాదు, నేను ప్రేమతో కూడిన తల్లిని, ప్రేమగల తల్లిని, నేను ప్రేమగల తల్లిలాగా పరిచయం చేస్తూ. చూడండి 7-8 వచనాలు ఏమి రాస్తున్నాయో. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటేమి, మీరు మాకు బహుప్రియులై ఉంటేది గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రముగాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దేవునికి ఇష్టమైన కాపరులు ప్రేమ కలిగిన తల్లుల్లాంటి వాళ్ళు. ఇందులో 2 రకాల పరిచర్య ఉంది, చెప్తాను. మొదటి రకమైన పరిచర్య ఏంటనంటే పట్టించుకునే పరిచర్య, కేరింగ్ మినిస్ట్రీ అంటారు. పట్టించుకునే పరిచర్య. తల్లి తన బిడ్డకు స్తన్యం ఇచ్చినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటేమి. అర్థమయ్యేలా చెప్తాను. తల్లి తన బిడ్డను తన రొమ్ము వరకు తీసుకుని వచ్చి పాలిస్తూ ఉంది, స్తన్యం ఇచ్చింది, పాలిస్తూ ఉంది. ఆ పిల్లవాడికి అప్పుడే పళ్ళొస్తున్నాయేమో, వాడు పాలు తాగుతూ అమ్మ యొక్క రొమ్మును వాడు కరిచేశాడు. తల్లికి నిజంగానే నొప్పి వచ్చింది. నొప్పి రాగానే వాడి వీపు మీదనో వాడి సీటు మీదనో పాటమని ఒక దెబ్బ కొట్టింది. ఎందుకంటే వాడు తన గాయపరిచాడు, నొప్పి కలిగించాడు గనక. వెంటనే వాడు మళ్ళీ ఏడుస్తుంటే ఆ తల్లి, ఏమిరా నువ్వు నన్ను నా రొమ్ము కొరికి నాకు నొప్పి కలిగించి నీకు దెబ్బ కొడితే మళ్ళీ ఏడుస్తావా అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి దబ్బని కిందెత్తి బాది చాకల్దానిలాగా పిల్లని రేవు పెట్టదు. అలా కొట్టిందంటే ఆమెను తల్లి అనక్కరలేదు, ఆమెను రాక్షసి అనే అంటాం కదండి. కానీ వినండి, ఆ పిల్లాడు గాయపరిచిన కారణం చేత ఆమెకు నొప్పి కలిగి పిల్లాడిని కొట్టింది. కొడితే మళ్ళీ వాడు ఏడిస్తే మళ్ళీ అంటుంది, మళ్ళీ రొమ్ముకు దగ్గరగా హత్తుకొని, నా కొడుకే, నా నాన్నే, ఏడవద్దురా, బాధపడొద్దురా, నా బిడ్డే అని మళ్ళీ రొమ్ముకి గట్టిగా హత్తుకొని ఆ పిల్లను గారవిస్తుందేంటి? దాన్ని కేరింగ్ మినిస్ట్రీ అంటే పట్టించుకునే పరిచర్య. తప్పు చేస్తే కొట్టి, ఏడుస్తుంటే దగ్గరకు లాక్కొని చేసే పరిచర్య ఉందే, ఇది గారవించే పరిచర్య, ఇది పట్టించుకునే పరిచర్య. సంఘ కాపరి అంటే వినండి, కేరింగ్ మినిస్ట్రీ, పట్టించుకునే పరిచర్య అందించేవాడు. ఎవడైనా తప్పు చేస్తే
కొడతాడు, కొట్టండి పర్వాలేదు. మళ్ళీ వాడు ఏడుస్తుంటే దగ్గర తీసుకొని మళ్ళీ కోగులించుకుంటాడు. మనం ఎలాంటి పరిచర్యకు పిలువబడ్డామంటే, వినండి ప్రియులారా, దేవుడు చేసే పరిచర్య. దేవుడు ఇలాగే చేస్తాడు. తప్పు చేస్తే గెట్ అవుట్ అంటాడు, మళ్ళీ తిరిగి రావడానికి మళ్ళీ ఆయనే మాట్లాడతాడు కదండి. దేవుని బిడ్డలు ఎదురు బెదురుగా ఇలాగే ఉంటారు. దేవుడు మనుషులు దేవునితో ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు. దేవునికి ఎప్పుడైనా వ్యతిరేక పాపం చేసి దేవుడు ఇట్లా తిరిగిపోతే, మనుషునికి దేవుడు ఇట్లా తిరగవలసి వస్తే మనుషుడు ఎట్లా తిరిగి ఉంటాడు ఇంతకు మునుపు. వీళ్ళు తిరిగి ఉన్న తర్వాత దేవుడు చేసే పని ఏంటో తెలుసా? మళ్ళీ నా తట్టు తిరవగా నేను నీ తట్టు తిరిగేస్తా, నువ్వు నా దగ్గరకు రావా నేను నీ దగ్గరకు వస్తా అని మాట్లాడతాడు. మలాకి 3 అదే కదా. మలాకి 3:7 అదే. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. యాకోబు రాసిన పత్రిక 4:8-9 అదే కదా. మీరు నా దగ్గరకు రండి నేను మీ దగ్గరకు వస్తాను. ఈ రోజున ఆ కేరింగ్ మినిస్ట్రీ, ఆ పట్టించుకునే పరిచర్య, ఇది మనకు వచ్చిన తప్పు చేసినప్పుడు గద్దిద్దాం, తప్పు చేసినప్పుడు దండిద్దాం, తప్పు చేసినప్పుడు ప్రియుల శిక్షిద్దాం. ఇవన్నీ కాపరగా మన సంఘము దాని పరిశుద్ధత, దేవుని సంకల్పాలు నెరవేర్పుకు, అతని ఆశీర్వాదం కొరకు ఇవన్నీ చేద్దాం. కానీ మళ్ళీ వాళ్ళు వెనక తిరిగి రావడానికి కొంత పరిచర్య మళ్ళీ అందిద్దామా? మా మందిరంలో ఒకడు ఇక్కడే ఏంటిది రామోజీ ఫిల్మ్ సిటీలో వాడు డాన్స్ మాస్టర్గా పనిచేశాడు. నాకు తెలియదు. మా దగ్గర ఉన్నప్పుడేమో యేసుప్రభు నమ్మాడు, ఈ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చే డాన్స్ మాస్టర్ అయ్యాడంటాడు. సరే అయితే అయ్యాడు. ఇక్కడ ఉన్నప్పుడు వరే ఏదో మందిరానికి వెళ్ళరా, దేవుని వాక్యం విను అంటే వెళ్తున్నానన్నా అనేవాడు, కానీ వెళ్ళుండేవాడు కాకపోయి ఉండొచ్చు. లేకపోతే ఇలాగెందుకు తగలబడతాడు వీడు. తీరా ఊర్లోనికి వచ్చిన తర్వాత, అన్న ఇక ఫిల్మ్ సిటీలో పనిచేయను, ఇక ఊర్లోనే ఉంటానన్నాడు. మంచిది, పెయింటింగ్ వేయడం వచ్చు, వేసుకుంటానన్నా, ఊర్లోనే ఉంటానన్నాడు. సంతోషించాం. పోని ఏమండి, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ వదిలేసి ఊర్లోకి వచ్చాడు, బాగా బతుకుతాడని అంటే, ఇక్కడ నేర్చుకున్నదంతా ఉంది కదా. ఊర్లో వాళ్ళు ఎవరో అడిగారట నువ్వు డాన్సులు నేర్పించమని. ఇక మనం డాన్స్ మాస్టర్ అయ్యాడు అక్కడ. మళ్ళీ మాకు వీడిని ఏం చేయాలండి? వాడిని పనిగొట్టుకున్న, వాడి పేరు అప్పన్న. ఒరే ఇదేంట్రా నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో నేర్చుకుని వచ్చావు, వదిలేశానన్నావు, దేవుళ్ళ బాగా ఉండాలి, కానీ నువ్వేంట మన డాన్సులు నేర్పిస్తున్నావట, నువ్వు అట్లా చేయకూడదు తమ్ముడు, ఇది ప్రమాదం అన్నాను. అంటే తలదించేసుకొని మానేస్తాలే అన్నాడు. మానేస్తాడేమనుకున్నాను, మానలా. డబ్బులు వస్తున్నాయి. డాన్స్ నేర్పించడానికి వెళ్తే లోపల వేసుకోవడానికి కూడా పానకం కూడా ఇస్తున్నారు. మందు పడుతుంది, ఏమండి చేతిలో పైసలు కూడా పడుతున్నాయి. అందుకని మానలా. వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని ఎదురుగా పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంట్లో నిలబడి చెప్పాను, మీ వాడు ఎలాగ చేస్తే నేను అస్సలు భరించలేను, వీడు చెడిపోవడం కాకుండా 10 మందిని పాడు చేస్తున్నాడు, ఈడేదో నాగిని డ్యాన్స్ నేర్పించారట, ఈడి పేరు మీద నాగిని డ్యాన్స్ ఆడారంటే ఊర్లో వాళ్ళు. ఇది ఎంత అవమానం దేవుని సంఘానికి, దేవుని పరిచర్యకు అని అంటే, ఆ భార్యను ఏమండి అలా అమ్మంటున్నారు, చెప్తున్నామన్నా ఈడ మాండం లేదన్నారు. మీరు మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగితే మందిరంలో మిమ్మల్ని నిలబెట్టి అందరి ముందు గద్దిస్తా, అప్పటికి మీరు మానకపోతే సంఘం నుంచి వెళ్ళేస్తా అన్నాను. పాపం బాధతోనే విన్నారు. మళ్ళీ ఏదో ఏమండి గణేష చవితి ఏదో వచ్చింది, మళ్ళీ డ్యాన్సులు నేర్పించాలట, మందు పోస్తామన్నారు, పైసలు ఇస్తామన్నారు, మళ్ళీ పోయాడు వీడు. కుక్కతో ఒక వంకరే కదా. అందులో రామోజీ ఫిల్మ్ సిటీలో నేర్చుకున్నాడేమో వ్యవహారాలన్నీ, అవన్నీ మొత్తం అంతా ఒలికించేస్తుంటే, ఈ పట్టణంలోని వ్యవహారం కదా, మా వాళ్ళకి పల్లెటూరులకు ఎంత నచ్చిందో మరి ఆ భాగవతం అంతా. వీళ్ళు కూడా బాగా నేర్చుకుంటున్నారు, మందు పోస్తున్నారు, పైసలు ఇస్తున్నారు. మళ్ళీ వీడు చేశాడని తెలియగానే నేను చెప్పాను, ఇక అయిపోయింది మీ పని. మందిరంలో నిలబెట్టాను, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాడి వ్యక్తిగతంగా చెప్పాను, వాడి ఇంట్లో పోయి చెప్పాను, మందిరంలో అందరి ముందు చెప్తున్నాను, వాడు సరి చేసుకుంటేనే మీరు మందిరం రావచ్చు, లేకపోతే రావడం మానేయమని చెప్పాల్సి వస్తుంది ఇంకోసారి. ఇదే ఫైనల్ వార్నింగ్ అన్నాను. వింటున్నారా లేదా? తీరా ఏమంటే అక్కడ ఒక 15 రోజులే గడిచింది. మళ్ళీ దసరా వచ్చేసిందిగా, మళ్ళీ వినాయక చవితి పోయి మళ్ళీ ఏవో పెట్టారంట ప్రోగ్రాం, మళ్ళీ వీడు పిలిచారట. నలిగిపోతున్నాడు పాపం వాడు లోపల. వెళ్ళాలని ఒకవైపు ఆశ,
ఏమండి, ఎందుకంటే పైసలు వస్తున్నాయి, తాగుడు పోస్తున్నారు బాగా. ఒకవైపు దేవుని బిడ్డ ఉండాలని ఆశ, మధ్యలో నలిగిపోతున్నాడు. ఏమి నాకు తెలియదు. మళ్ళీ వెళ్ళాట ఆ విషయం తెలిసింది. మనసులోనేమో తీర్మానించేసుకున్నాను, నేను వీటిని ఖచ్చితంగా మందిరంలో వెలేయాలి అని. వింటున్న వెరీ ప్రాక్టికల్ లెసన్. విడ్డూరం ఏంటో తెలుసా అండి, ఈలోగా నాకు నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో, నార్త్ ఇండియాలో, హిమాచల్ ప్రదేశ్లో సేవకుల కూడికలో వాక్యం చెప్పడానికి వెళ్లాల్సి వచ్చింది. సరే, ఈ ప్రోగ్రాం వెళ్ళొచ్చాక వెళ్ళేద్దామలే వీడిని అనుకున్నాను నేను. సరే, సేవకుల కూడికలో వాక్యం నేర్పిస్తున్నా. సేవకులు నార్త్ ఇండియా వాళ్ళు చాలామంది చక్కగా వాక్యం నేర్చుకుంటున్నారు. వాళ్ళ వాక్యం దొరకదేమో ఆకలితో ఉన్నారు. సేవకులు నేర్చుకుంటున్నారు, డౌట్లు అడుగుతున్నారు, ఏమండి చాలా చక్కగా రాసుకుంటున్నారు. భలే ఎంకరేజ్మెంట్గా ఉంది నాకు ఆ పరిచర్య. సరే, మార్నింగ్ డివోషన్కి ఏమో అక్కడ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా బిషప్ గారు వచ్చారు. మార్నింగ్ డివోషన్ ఆయనకి ఇద్దామన్నా అని ఆ కోఆర్డినేటర్ వచ్చి అడిగినాడు నన్ను. నాకేం అభ్యంతరం, ఇవ్వండి డివోషన్ ఆయనకి, నా టీచింగ్ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవ్వదుగా అని చెప్పి నేను ఇవ్వమంటే, ఆయనేమో బిషప్ గారు వచ్చి డివోషన్ చెప్తున్నాడు. డివోషన్ ఆయన చెప్పిన వాక్య భాగం ఏంటంటే లోకా సువార్త 15వ అధ్యాయం. నాకేమో భలే కోపం వస్తుంది. సేవకుల మీటింగ్లో డివోషనల్ మెసేజ్ లోకా సువార్త 15వ అధ్యాయం ఎత్తుకొని, ఎవడు తప్పైన కుమారుడు, పోగొట్టుకోబడిన నాను, తప్పిపోయినటువంటి గొర్రెను మొదలెడతాడు ఇంట్లో సువార్త ప్రసంగం అని నా లోపల కొత్తలు ఆడుతుందన్నమాట. ముందు కూర్చున్నాలేమో సేవకులాయే, నువ్వేమో సువార్త ప్రసంగం చేస్తున్నావేంట నేను అనుకుంటున్నాను. ఆయన ప్రసంగం చేస్తూ ఏమన్నాడనంటే, వినండి, ఎవరైనా తప్పు చేస్తే సంఘములోంచి బహిష్కరించాలి. అది వాక్యానుసారమే, పద్ధతి ప్రకారం బహిష్కరించండి. కానీ బహిష్కరించినప్పుడు నువ్వు ఎంతైతే శ్రమ పడ్డావో, వాడు పశ్చాత్తాపడి తిరిగి రావడానికి 100 రెట్లు ఎక్కువ శ్రమ పడగలిగితేనే బహిష్కరించే హక్కు ఉంది అన్నాడు. డివోషన్ మెసేజ్ అంతా సేవకుల మీదకి ఎట్లా పోయింది ఏంటని అనుకున్నాను. సేవకుల మీదకి ఎవరి మీదకి పోలే, నా మీదకి వచ్చింది అది. ఎందుకంటే నేను మనాలిలో వెళ్ళి మీటింగ్ ముగించి వచ్చిన తర్వాత ఈ అప్పన్నగాడిని కుటుంబాన్ని వెలేద్దాం అనుకున్నానుగా. వెలేయడానికి నువ్వు ఎంత శ్రమ పడతావో, వాడు పశ్చాత్తాపడి తిరిగి రావడానికి అంతే ఎఫర్ట్ పెట్టగలిగితేనే నువ్వు వెలేయడానికి హక్కు ఉంది అనే మాట కరెక్ట్గా కనెక్ట్ అయింది నాకు. తర్వాత క్లాస్ చెప్పడానికి కూడా ఏమండి ధైర్యం లేనంత దుఃఖం చేస్తుంది నాకు. ఆడిని ఎలాగ బహిష్కరించాలి, ఆడికి బంధువర్గం ఎక్కువ ఉంది, ఆడి వేలేస్తే మిగిలిన బంధువులంతా ఎట్లా ఎదురు తిరుగుతారు, సంఘం ఏమవుతుంది, ఇవన్నీ ఆలోచనలు నన్ను డిస్టర్బ్ చేస్తుంటే, సేవకుడు ఇచ్చిన డివోషన్లో వెలియడానికి ఎంత శ్రమనివ్వగలవో, వాడు పశ్చాత్తాపడి తిరిగి రావడానికి 100 రెట్లు ఎక్కువ శ్రమ పడగలవా అన్నాడు. అది బాగా పట్టేసింది. తర్వాత నేను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. మనాలి, హిమాచల్ ప్రదేశ్ పరిచర్య ముగించుకొని, ఉత్తరప్రదేశ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత, అప్పన్నా నీకు ఇన్నిసార్లు చెప్పాను, అయినా నువ్వు మానలేకపోతున్నావని అర్థమైంది. నేను వెలేస్తానన్నాను, వెలేయడానికి రెడీ అయ్యాను. కానీ దేవుడు నాతో మాట్లాడాడరా, నేను వెలియలేను, కానీ నువ్వు సంఘాన్ని పాడు చేస్తుంటే చూడలేను. నువ్వేం చేయమంటావు, నువ్వు చెప్పరా, ఏం చేయమంటావు చెప్పరా అంటే ఆడు ఏడుపు మొదలుపెట్టాడు. అన్న, ఎంత వ్యసనానికి గురైపోయానన్న నేను. డబ్బులు ప్రాముఖ్యం కాదు, కానీ వ్యసనం వల్ల పదే వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని బాధ పెడుతున్నాను, సంఘాన్ని బాధ పెడుతున్నాను, నేను వెలియబడవలసిన స్థితి తెచ్చుకున్నాను. ఈరోజు మీరు బాధతో నిలబడి అడుగుతుంటే నేను తాగాలనుకోవడం లేదన్నా, డాన్సులు వేయాలనుకోవడం లేదు. మీకు మాటిస్తున్నానన్న, చెయ్యి తీసుకున్నాడు, మాటిస్తున్నానన్నా తాగుడుకు పోను, నేను డాన్సులు వేయను, నేను రక్షించబడిన వాడిని ఇంత దౌర్భాగ్యం ఎట్లయిపోయానన్నా, నాకు ప్రార్థన చేయండి అని నా చేయి పట్టుకున్నాడు, తల మీద పెట్టుకుని ఏడుస్తున్నాడు. మీకు విడ్డూరం చెప్పనా, నేను వెలేసి ఉంటే ఆడు తాగుడు మానకపోయి ఉండేవాడు, డ్యాన్సులు మానకపోయి ఉండేవాడు. ఆ చిన్న మాట చెప్పాను, నీ వల్ల నేను బాధపడుతున్నా, సంఘం అవమానం అయిపోతుంది, వెలేయవలసిన ఉంది కానీ నేను వెలేయలేకపోతున్నాను. దేవుడు నాతో మాట్లాడాడని చెప్పిన నా అనుభవం వాటి అలా కుప్పకూల్చేసింది. ఈరోజు పిల్లిలాగా ఏ పని దొరుకుద్దా దేవుని మందిరంలో చేయడానికి, ఏ పని దొరుకుద్దా దేవుని మందిరంలో బతకడానికి అన్నట్టుగా అతని జీవన విధానం మార్చుకునేవాడు అయినాడు. ఎట్లా? గారవించు పరిచర్య, కేరింగ్ మినిస్ట్రీ. గద్దించే పరిచర్య మనదే, గారవించే పరిచర్య మనదే.
ఆ తల్లి వీపు మీద కొట్టే పని ఆవిడదే, మళ్ళీ గుండెకు హత్తుకొని ఆడు ఏడు పని ఆడిపోయే పని కూడా తల్లిదే. ఈ రోజున చాలామంది కాపరులం అయితే మనము ఈనాడు గద్దిస్తాం కానీ గారవించలేం, కొడతాం కానీ గుండెకు హత్తుకొని ఉంచలేం. ఆ కారణం చేత తల్లిలాంటి పరిచర్య మన వల్ల మనుషులకు అందడం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సమయం అవుతుంది కనుక ఇది చెప్పలేకపోతున్నా. కేరింగ్ మినిస్ట్రీ మొదటి మాట అయితే పౌలు అంటాడు, తల్లిలాగా నేను ప్రభు చేత నియమించబడిన ఇష్టమైన కాపరిగా నేను పట్టించుకునే పరిచర్యే కాదు, నాది ప్రాణం పెట్టే పరిచర్య, కాస్ట్లీ మినిస్ట్రీ. నేను సువార్త మాటలు మాత్రమే చెప్పేవాడిని కాదు, మీ కొరకు ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడి ఉంటిని. ఇది నాకేదో ఎవరెస్ట్ పర్వతం అంతా ఎత్తైన అనుభవంలా కనబడుతుంది. మన సంఘం కొరకు ప్రాణం పెట్టేటంత ఉందా మనకి? ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉంటేవి. మేము ఉత్తి సువార్త మాటలు చెప్పేవాళ్ళం కాదు, మీ కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేస్తాము. నేను అందుకే అన్నాను, ఇది ఎవరెస్ట్ పర్వతం అంతా ఎత్తైన అనుభవం. ఇక్కడ కూర్చున్న సేవకులం ప్రభువు నీకు అప్పగించబడిన ఆ గుంపు, ఆ సంగమ కొరకు ప్రాణం పెట్టేటంత ప్రేమ ఉందా వాళ్ళ మీద మనకు? ఇది కొంచెం ఆలోచించాలి. అంత ప్రేమే ఉంటే ఇలా చెప్తాను వినండి. మన సంఘస్థుల కొరకు వినండి, ఈ అనుభవం వచ్చేస్తుంది. ఈ అనుభవం చదువుతాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 19వ వచనం చదువుతున్నాను. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు చెప్పండి ప్రసవ వేదన కలుగుచున్నది. ఇది వచ్చేయాలి. మరి ఒక ముసలి దైవుని సేవకుడు, సంఘ కాపరి, తన భార్య తన ముసలోళ్ళు ఇద్దరు మంచం మీద పడుకున్నారు. మధ్యరాత్రిలో ఆమె చెయ్యి ఇట్లా వేసిందంట భర్త మీద. భర్త లేడు. ఏమయ్యాడబ్బా ముసలాయన? వాష్రూమ్కి వెళ్ళాడని ఆ వాష్రూమ్ వైపు చూస్తుంటే అందులో లైట్ వేసి లేదు. పోనీ బయట గదిలో ఏమైనా కూర్చొని చదువుతున్నాడు, సోఫాలో లైట్ వేసుకున్నాడా అంటే అక్కడ లైట్ వేసి లేదు. ఏమైపోయాడు ముసలాయన అని చెప్పి వెంటనే ఆమె లైట్ వేస్తే ఆ మంచం పక్కని ఇటు దొరల అటు దొరల దొరులుతా ఉన్నాడు ముసలాయన. అడుగుతుంది, ఏమండి కడుపు నొప్ప గుండె నొప్ప, ఎందుకు అలా దొరలేడుస్తున్నారంటే ఆ ముసలాయన అంటాడు, మన సంఘములో చాలా మందిలో యేసు ప్రభు యొక్క సారూప్యం కనబడడం లేదు, వాళ్ళ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను, వాళ్ళ కొరకు ప్రార్థనలో ప్రసవ వేదన పడుతున్నాను, ఏడుస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మన సంఘంలో చాలా మందిలో సంఘస్థుల్లో యేసే స్వరూపం కనబడ్డంలా వారి కొరకు ప్రసూతి వేదనలు పడే రాత్రులు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కొరకు ఏడ్చి వాళ్ళ కొరకు పొర్లాడేటువంటి అనుభవాలు ఏమున్నాయా? ఇదే మన దగ్గర లేకపోతే ప్రాణం పెట్టేసేటంత పరిచర్య మన దగ్గర ఎక్కడ ఉంటుంది? అది కాస్ట్లీ మినిస్ట్రీ. కేరింగ్ మినిస్ట్రీ, కాస్ట్లీ మినిస్ట్రీ. ఇది తల్లిలాగా నేను చేసే పరిచర్య, పట్టించుకునే పరిచర్య, ప్రాణం ఇచ్చే పరిచర్య. ఇది ప్రభు చేత నియమించబడిన, ప్రభుకి ఇష్టమైన కాపరుల పరిచర్య. ఇది పౌలు భక్తుని దగ్గర కనబడింది, మన దగ్గర కూడా కనబడవలసి ఉంది. అందుకనే దేవుడు సియోనుకు తెచ్చాడు. సియోనులో నాకు ఇష్టమైన కాపరులని నియమింతును అన్నాడు. కనుక ఈ పూట ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. అయిపోయింది. ఇక మూడో సంగతి చెప్తాను. నమ్మకమైన గృహ నిర్వాహకునిగా నా బ్రతుకు, నా బోధ, నా వైఖరి సరైనవిగానే పెట్టుకున్నాను. ప్రేమ కలిగిన తల్లిగా పట్టించుకొని ప్రాణమిచ్చేటంత పరిచర్య నేను అందిస్తున్నాను. చివరగా బాధ్యత గల బర్డెన్ఫుల్ ఫాదర్, ఒక బాధ్యత గల తండ్రిలాగా నేను పనిచేస్తున్నా. చూడండి 9వ వచనం నుంచి, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. బాధ్యత గల తండ్రి ఎప్పుడు కష్టపడుతూ ప్రయాసపడుతూనే కనబడతాడు. సోమరతనానికి చోటు ఉండదు. ఈ రోజున మన కష్టము, మన ప్రయాస సువార్త పనిలో ఏమండి, పౌలులాగే తన జీవనం కొరకు ఆయన కష్టపడ్డాడు కాబట్టి మళ్ళీ టెంట్లు కుట్టుకోనా వేరే పరిపాట్లు చేసుకోనా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన పిలుపది.
కానీ ఆ పిలుపులో కష్టం చేస్తున్నాడు. పగలంతా డేరాలు కుట్టుకుంటూ తన చేతులు కష్టపడుతూ తనతో ఉన్నవారి పోషణ కొరకు, తన పోషణ కొరకు, తన జీవనం కొరకు ప్రయాసపడ్డాడు. ఈరోజు నేను అంటాను, కాపర్లుగా పిలవబడ్డ మనం, సంపూర్ణ పరిచర్యలు పిలవబడ్డ మనం, సువార్తే మన జీతం. సువార్త కొరకు కష్టపడుతూ, సువార్త ఆలోచనలు అనేకులకు అందిస్తూ ప్రయాసపడుతూ కష్టపడుతూ కనబడాలి. మా దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు. ఫుల్ టైం వర్క్ పిలవబడ్డానని అంటాడు. ఏమిట్రా నీ పని అంటే, ఆదివారం ఒక లెక్చర్ ఇవ్వడానికే ఏదో చదువు ఉంటాడు. మిగిలిన టైంలో మంచం మీద ఇట్లా కాలు పెట్టి ఇలా కొట్టుకుంటా పడుకుంటాడు. కూర్చున్నాడా శనక్కాయలు నవ్వులుతుంటాడు, శనగ్గింజలు బఠానీలు అంటాంగా, బఠానీలు నవ్వులుతూ ఉంటాడు. పడుకున్నాడా 2 కాళ్ళు ఇట్లా పెట్టుకొని ఇలా కొట్టుకుంటానే పడుకుంటూ ఉంటాడు. నా కర్మకాలి ఎదురిల్లు అద్దెకి తీసి ఇచ్చాను ఆడికి. నాకేమో ఇటు తిరిగి వచ్చి అటు తిరిగి వచ్చి చదివి రాసి వాక్యం చెప్పి ఎదురుగా ఉన్న ఈ కుర్రగాడు ఆడి పోషకులకు మళ్ళీ నేను డబ్బులు ఇస్తూ ఉండాలి. ఆడి ఇంటికేమో నేను అద్దె కడతా ఉన్నాను. ఆడికి పెళ్లి చేసి ఎదురుగా ఇంట్లో పెడితే ఏమిట్రా వీడి సేవ అని అంటే, ఖాళీ టైం అంతా శనగ్గింజలు నవలటం, పడుకోవలసి వచ్చినప్పుడు కాలు కొట్టుకుంటూ ఒళ్ళు మండదా అండి? ఒళ్ళు మండి తమ్ముడా, ఇది కాదు. నేను ఒక విషయం నమ్ముతానండి, బిలో 30 ఈ బాడీని కష్టములు అయితే ఉంచామో, ఆఫ్టర్ 30 years దీన్ని కష్టపెట్టడానికి మనం ఇష్టపడితే వంగుద్ది. ఇది 30 లోపల దీన్ని సుకుమారంగా పెంచినామనుకోండి, ఇక 30 తర్వాత కష్టపడదామంటే అబ్బో ససేమని ఒప్పుకోనంటది దిక్కుమాల శరీరం. సేవకుడు ఎప్పుడూ కూడా బాధ్యత గల తండ్రి, తన కొరకు తన కుటుంబం కొరకు ఎలా కష్టం చేసి ప్రయాసపడుతుంటాడో, హార్డ్ వర్క్ మెంటాలిటీ ఉంటుందో, కాపరికి హార్డ్ వర్క్ మా పాస్టర్ గారు ఎప్పుడు కష్టపడతారండి. ఇదేనా మన సంఘస్థులు మన కొరకు ఇచ్చే సాక్ష్యం? మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి ఆ మాట అన్నానని. తర్వాత సంఘస్థులకు ఆయన అంటాడు, అప్పుడు మీకు శనగింజలు కానీ ఇప్పుడు చెగుడులు తింటున్నాడు. కూర్చోవడం, చెగుడులు తింటాం, శనగ్గింజలు నవలటం, పడుకుంటే కాలు ఇట్లా కొట్టుకుంటా పడుకోవటం, ఒళ్ళు వంగడం లేదు. ఆ కారణం చేత మరి బ్రతకాలుగా, ఇప్పుడు సంఘం పెరగాలిగా కాబట్టి ఆ సంఘములోని కొద్దిమందిని, ఈ సంఘములోని కొద్దిమందిని, కులం పేరట కొద్దిమందిని, చదువు పేరట కొద్దిమందిని, జిమిక్కులతో కొద్దిమందిని లాగి మొత్తానికి సంఘాన్ని కలిగి ఉన్నాడు. సంఘస్థులు గమనిస్తున్నారు, వీడి కష్టపడ్డు ప్రయాసపడ్డండి. బాధ్యత గల తండ్రిగా సియోనులో దేవునికి ఇష్టమైన కాపరులుగా నియమించబడే కాపరులు వారు కష్టపడతారు, సోమరతనమునకు వారి దగ్గర చోటు లేదు. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి, 10వ వచనంలో, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యంగా ప్రవర్తించుతామో మీరు సాక్షులు, దేవుడును మీకు సాక్షి. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇది వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం. సంఘం ఎదుట వారి ఆధ్యాత్మిక జీవితం. మా కాపరికి విశ్వాసంతో సేవ చేస్తాడండి, భక్తిగా బ్రతుకుతుంటాడండి, నీతిగా ఉంటాడండి, అనింద్యంగా బ్రతుకుతాడండి. అది ఆయన క్యారెక్టర్ అండి. ఇవన్నీ విడగొడితే మళ్ళీ చాలా టైం పడుతుంది. రేపు ఈవినింగ్ లోపు చెప్తాను ఇలాంటివి చాలా విషయాలు. వింటున్నారా? అతని యొక్క పర్సనల్ లైఫ్లో కష్టపడ్డం, ప్రయాసపడ్డం భౌతికంగా కనబడుతుంది. అతని లోపల క్యారెక్టర్లో నీతి, భక్తి, అలాగనే ప్రియమైన స్నేహితులారా, అతని జీవితంలో నీతి, భక్తి, అనింద్యమైన జీవితం, లోపల ఫెయిత్, విశ్వాసం, లోపల క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. చివరికంటాడు, బాధ్యత గల తండ్రిగా నేను మిమ్మల్ని నడిపించాను. చూడండి ఎలా నడిపించాడట, చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా ఉంది 11 నుంచి, తన రాజ్యమునకు మహిమనుకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వాళ్ళని మీలో ప్రతి వాణిని హెచ్చరించచ్చు. ఎగ్జార్టేషన్ మినిస్ట్రీ. ప్రతి వాణిని ధైర్యపరచచ్చు, ఎంకరేజింగ్ మినిస్ట్రీ. ప్రతి వాణిని సాక్ష్యం ఇచ్చచ్చు. వింటున్నారా ప్రియమైన స్నేహితులారా? ఇది అతను ఇచ్చినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మినిస్ట్రీ. సాక్ష్యం ఇచ్చేవాడిని స్థిరపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీరు ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియదు. కాపరి అంటే సంగమునకు ఎగ్జార్టేషన్, హెచ్చరించే పరిచర్య చేస్తాడు.
అలాగనే ఎంకరేజింగ్ మినిస్ట్రీ, ఎవడు ధైర్యపరుస్తాడు, సాక్ష్యం ఇస్తాడు, ఎస్టాబ్లిష్ చేస్తాడు. నా జీవితంలో నా సాక్షి జీవితం చూడండి అని ఎదుటి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తాడు. వారిని స్థిరపరచకపోయినా సాక్ష్యాల చేత, వాళ్ళని ప్రోత్సహించకపోయినా ధైర్యపరిచి, వినండి స్నేహితులారా, వాళ్ళు హెచ్చరించకపోయినా వాళ్ళ తప్పుడు జీవితాలకు మనం కాపర పరిచర్యలో యోగ్యంగా పరిచర్య చేసినట్టు కాదు. తండ్రి తన పిల్లలను ఎలాగైతే హెచ్చరిస్తాడో, ఎలాగా ధైర్యపరుస్తాడో, ఎలా సాక్ష్యం ఇచ్చి వారి ముందు తన జీవితాన్ని చూపిస్తాడో, నేను అలాగా నా జీవితాన్ని మీ ముందు చూపించాను. నేను ఒక బాధ్యత గల తండ్రిని, ప్రేమ గల తల్లిని, నమ్మకమైన గృహ నిర్వాహకుడను. నూతన నిబంధన జీవము గల సంఘమైన సియోనుకు దేవునికి ఇష్టమైన కాపరిని. ఇప్పుడు సియోను ప్రార్థన మందిరంలో కూర్చున్న మనం సియోనులో దేవునికి ఇష్టమైన కాపరులుగా నియామకం మన ఎడల జరిగిన మాట నిజమైతే, వినండి, నమ్మకమైన గృహ నిర్వాహకులుగా, ప్రేమ కలిగిన తల్లులుగా, బాధ్యత గల తండ్రులుగా. నేను డీటెయిల్గా ఇంకా చివరి విషయం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మీరు ధ్యానం చేయండి. మొత్తం అన్ని వచనాలు వెడగొట్టేశాను. ఈ వాక్య వెలుగులో నేను దేవునికి ఇష్టమైన కాపరిగా సియోనులో నియమించబడిన కాపరినేనా అనేది ఆలోచించుకుంటూ, పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, మోకరించగలిగిన వారు ప్రార్థన చేసుకుందాం. నన్ను కాపరగా పెట్టారు, సంఘము నాకు అప్పగించారు. నాకు కొద్దిమంది మనుషులు ఉన్నారు, వారే నా సంఘం అనుకుంటున్నాను. కాపరిగా చాలా రోజులుగా చలామణి అవుతున్నాను. ఇది ఈ సేవకుల కూడికు రాకమునుపు వచ్చినప్పుడు మనందరికీ ఉన్న అనుభవం అయితే అవ్వచ్చు. అవన్నీ కొంచెం పక్కన ఉంచండి. నిన్ను ఎవరో కాపరిగా నియమించారు, ప్రైజ్ ద లార్డ్, మంచిదే. నీకంటూ సంఘం అప్పగించారు, ప్రభుకి స్తోత్రం, అది మంచిదే. చాలా కాలముగా వారికి కాపరగా చలామణి అవుతున్నావు, అది మంచిదే. కానీ కాపరవన్న అన్న తమ్ముడు, ఈ కాపర పరిచర్యలో నమ్మకమైన గృహ నిర్వాహకుడివేనా? నీ ధైర్యానికి ఆధారం ఏంటి? నీ బోధ ఎటువంటిది? నీ వైఖరి ఎటువంటిది? ఎందుకు డబ్బు కొరకు, ఎందుకు ఘనత కొరకు మనుషులకు నీవు ఇచ్చికు మాటలు చెప్పుకొని బతుకుతున్నావు? ఇది నీకు తగునా? ఎందుకు నీ బోధలో మనుషులు సంతోషపెట్టడానికి కపటమైన బోధ, నువ్వు ఎరిగింది ఒకటి, నువ్వు చెప్పింది ఒకటి, అపవిత్రమైన బోధ, మనుషుల ఆలోచనలు, మనుషుల అనుభవాలు కలుపుకొని చెప్తావు. పవిత్రమైన బోధను ఎందుకు అపవిత్రమైన దానిగా చేస్తావు? ఎందుకు మోసయుక్తమైన బోధన చేస్తావు? లోపల ముళ్ళును చూపించవు, బయట ఎరణ మాత్రమే చూపిస్తున్నావు. దానివల్ల నీ పరిచర్య బాగుంటుంది అనుకుంటున్నావు, కానీ భవిష్యత్తులో వచ్చే పెను ప్రమాదం గుర్తెరగడం లేదు. నీ ధైర్యానికి ఆధారం ఎవరు? నీ జ్ఞానమా, నీ బలమా, నీ బలగమా, నీ యొక్క లేకపోతే నీకున్నటువంటి జనమా? ఎవరు? లేదు. శరీరానికి శ్రమలు వచ్చినా, మనసుకు అవమానమే తగిలినా, ఆత్మక పోరాటమే ఎదురొచ్చినా, నేను ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని పనిచేస్తా. నా ధైర్యము నా ప్రభువే. అప్పుడే మనము నమ్మకమైన గృహ నిర్వాహకులం. ప్రేమగల తల్లివేనా? గారవించడం వచ్చా? దానికి ముందు గద్దించు. గారవించడం రాకపోతే గద్దించే హక్కు నీకు లేదు. గద్దించాలి, గారవించాలి. అలాగ పట్టించుకునే పరిచర్య చేయాలి. ప్రాణం పెట్టేటంత పరిచర్య చేసే స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం మనం? ప్రసవేదనలతో ప్రేమించడం, ప్రాణం పెట్టేటంతగా సంఘము కొరకు ఆలోచించడం మనకొచ్చా? తండ్రిలాగా కష్టపడ్డాం, తండ్రిలాగా సత్ప్రవర్తన కనపరచడం, తండ్రిలాగా బిడ్డ నడిపించినట్లుగా నడిపించడం సంఘాన్ని, ఇది మనకు చేతనవుతుందా? సాక్ష్యం ఇవ్వడం రాకపోతే, హెచ్చరించడం రాకపోతే, ధైర్యపరచడం రాకపోతే, తండ్రి నడిపించినట్లుగా నడిపించడం లేదు కదా మనం.
విశ్వాసముతోనూ నీతితోనూ భక్తితోనూ అనింద్యంగాను బ్రతికే ప్రవర్తన లోపం లేకపోతే ఒక తండ్రిగా మన మాదిరి ఇవ్వలేకపోతున్నాం కదా. కష్టపడలేకపోతున్నాము, ప్రయాసపడలేకపోతున్నాం. మన ముందు ఇలాంటి గొప్ప పరిచర్యలో ప్రయాసపడిన అనేక మంది దేవుని సేవకులు కాపరులుగా సంఘాలకు సేవ చేసి వారి వంతు నమ్మకంగా సేవ చేసి వారు తనువులు చాలించుకొని వెళ్ళిపోయారు. వారందరి జీవితాలు మనకు తెలుసు, వారి కష్టం తెలుసు, వారి ప్రయాస తెలుసు. కానీ మనం ఎందుకో సుఖపడ్డం నేర్చుకుంటున్నాం. మన వెనుక వచ్చే తరానికి కూడా సుఖమే నేర్పిస్తామా? కష్టపడమా, ప్రయాసపడమా? ఆలోచిద్దాం. బాధ్యత గల తండ్రివేనా ఆ సంఘానికి? ప్రేమ కలిగిన తల్లినేనా నేను నా సంఘానికి? నమ్మకమైన గృహ నిర్వాహకులమేనా మన సంఘాలకు? ఎవరికి వారమే ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం కొంత సమయం కలిగి ఉంటామని నేను విన్నాను. అన్న జాషువా గారు చెప్పారు. అన్న రతన్ రాజ్ అన్న మిగిలిన కార్యక్రమాన్ని నడిపిస్తారు. ప్రార్థనలో ఉండండి, పరధ్యానంలోకి వెళ్ళొద్దు. విన్న తలంపులన్నీ మన జీవితం దగ్గర తెచ్చిపెట్టుకొని ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం.